హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ రియలీ నాకు చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ సో దీన్ని నేను స్పెషల్ ఇంటర్వ్యూ అనే ట్యాగ్ చేస్తున్నాను. బికాస్ సహజంగా అందరూ నాకు కాంప్లిమెంట్లు ఇస్తుంటారు, మీకు ఇంత పెద్ద కొడుకున్నాడా అని. బట్ నేను నిజంగా ఆ విషయం తెలుసుకున్న తర్వాత అవునా నిజం అని నాకు నేను అనుకున్న పాయింట్ అనిపించింది. అందుకనే అంత షాక్ అయ్యాను. బట్ దట్స్ అ స్వీట్ సర్ప్రైజ్ టు మీ. సో ఐ కాంప్లిమెంట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. అండ్ దట్స్ హౌ మై ఇంట్రడక్షన్ ఇస్. నేను ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్న గెస్ట్ మనందరికీ కొన్ని సంవత్సరాల నుంచి తను వేసే ఆసనాలు, తను చెప్పేటువంటి హెల్తీ లైఫ్ స్టైల్ ఇవన్నీ తెలుసు. వీ హెవ్ బిన్ లిస్నింగ్ టు హర్, వీ హెవ్ బిన్ ప్రాక్టీసింగ్ వాట్ షీ హెస్ బిన్ ప్రీచింగ్. అంతా బాగానే ఉంది. కానీ సీన్ కట్ చేస్తే ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆవిడని ఇవాళ కలిసి తన గురించి తెలుసుకునేటప్పుడు ఇలాంటి స్వీట్ షాక్ లాగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తెలుసుకున్నాను. అండ్ సో తన పర్సనల్ లైఫ్ గురించి, తన పర్సనల్ ట్రేట్స్ గురించి ఇప్పటిదాకా ఎక్కడ మాట్లాడలేదని అనిపించింది. నేను ఎలా సర్ప్రైజ్ అయ్యానో మీరు కూడా అలాగే సర్ప్రైజ్ అయ్యి ఇంకా మోటివేట్ అవుతారని అనుకుంటూ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై గెస్ట్ ఫర్ ద డే. ఐ హ్యావ్ విత్ మీ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ ఆల్సో అ న్యూట్రిషనిస్ట్, అ వెల్ నోన్ న్యూట్రిషనిస్ట్ హూ హెస్ బిన్ ప్రాక్టీసింగ్ ఇన్ ఆయుర్వేద. ఇంత ఇంట్రొడక్షన్ కొత్తగా ఉంది కానీ మన సాహితీ ఉంది మనతో. ఒకసారి తనతో కనెక్ట్ అవుదాం. హాయ్ సాహితీ. హాయ్ థ్యాంక్ యూ. ఇంత పెద్ద ఇంట్రో ఎప్పుడు ఇవ్వలేదు అనుకుంటాను. ఇంట్రో ఇస్తారు. ఇంట్రోస్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక్క బిట్ లోనే పొగడతారు కదా, తర్వాత ఎక్కడ పొగడారు కదా, అందుకనే హ్యాపీ అవుతారు. మీరు చాలా పెద్ద ఇంట్రో కట్ చేశారు. సాటిస్ఫైడ్ చాలా సాటిస్ఫైడ్. చాలా న్యూ ఇయర్ కి చాలా బూస్టింగ్. ఏ మర్చిపోయాను, హ్యాపీ న్యూ ఇయర్. అవును, హ్యాపీ న్యూ ఇయర్. సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ న్యూ ఇయర్ 2026. చూడండి, యాక్టర్స్ తో ఇంటర్వ్యూ చేస్తే ఇలా ఉంటాయి. ఎట్లా ఉంది చూడండి, అసలు మనం గెలవలేం వీళ్ళతో. లేదు సాల్ ది లవ్. నేను చూసిన వెంటనే అట్లా తన్నుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ వీడియోస్ చాలా 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 చూస్తాం. ఫేస్బుక్, యూట్యూబ్, యు హెవ్ బిన్ వెరీ పాపులర్. కానీ మీ గురించి పర్సనల్ గా నేను తెలుసుకున్న విషయాలు ఆడియన్స్ తో కూడా ఇవాళ తెలిసేలాగా మాట్లాడుకుందామని ఆ యాంగిల్లో స్టార్ట్ చేయడం, ఇనిషియేట్ చేద్దాం అనమాట. ఓకేనా? సో సాహితీ చెప్పండి, యోగా ట్రైనర్ గా మాత్రమే తెలుసు కదా, అసలు మీ లైఫ్ యోగా ట్రైనర్ గా ఎలా మలుపు తిరిగింది, అంతకంటే ముందు ఏం చేసేవాళ్ళు, మీ చైల్డ్హుడ్ ఎక్కడ, మీ గురించి కొంచెం చెప్పండి. అసలు ఇప్పటివరకు మనం మాట్లాడలేదు. నాది ఎక్కడ ఏం తెలియదు అందరికీ. నాది సిద్దిపేట, మా ప్రాపర్ సిద్దిపేట, అమ్మ నాన్న అంత సిద్దిపేట అనమాట. సో నేను ఇంజనీరింగ్ శ్రీనిధి కాలేజ్లో చేశాను. సో అయిపోయిన తర్వాత ఏంటంటే అప్పటి నుంచి ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ తర్వాత కాలేజ్ ప్లేస్మెంట్స్ వస్తే ఐ వాజ్ వెరీ గుడ్ స్టూడెంట్ అనమాట. సో అంతా గ్రేడింగ్స్ చాలా బాగున్నాయి, 2 కంపెనీలు వచ్చాయి. సో చూసింగ్ అంతా బాగుంది. సో ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు నన్ను ఎవరైనా ఏదైనా చెయ్యలేవు అని అంటే నాకు ఎందుకో అది ఇంకా చేసి చూపించాలి అన్న ఒక ఫీల్ ఎక్కువ ఉంటుంది. నాకు యోగా అంటే జెన్యూన్గా చాలా ఇష్టం, కానీ అసలు ఏం తెలియదు యోగా గురించి. అది ఐ లైక్ యాక్సెప్టెడ్. సో ఆ టైంలో ఏంటంటే ఈ జాబ్ వచ్చిన తర్వాత మా అన్నకి అప్పటికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో మా నాన్నకి ఇష్టం అనమాట, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంట్లో అంతా. సో యూజువల్గా బేసికలీ సో ఆ టైంలో ఎవరో అన్నంటే విన్నాను, అమ్మాయిలకి వస్తుందా, ఇంత చిన్న ఏజ్లో వస్తుందా, లేకపోతే ఇప్పుడు వస్తుందా, ఓసీ కేటగిరీలో వస్తుందని. ఎందుకు రాదు, నేను కూడా తెచ్చుకొని చూపిస్తానని చెప్పేసి ఒక్కటే అదేదో పెట్టుకొని మైండ్లో రేపు యాక్సెంచర్లో యాక్సెప్ట్ చేశాను. జాబ్ అంతా డన్. నెక్స్ట్ డే పొద్దున పోస్టింగ్ వెళ్ళాలి. నేను హైదరాబాద్లోనే ఇచ్చారు నాకు. సాయంత్రం నేను మా డాడీ దగ్గర కూర్చొని, నాన్న నాకు ఎందుకో సాఫ్ట్వేర్ అయితే అస్సలు ఇష్టం లేదు, మరి గవర్నమెంట్ ట్రై చేస్తాను. మా నాన్న ఒకటే క్వశ్చన్, నీకు నిజంగా ఇదే కావాలని. నిజంగా ఇదే కావాలంటే మరి చాలా కష్టపడాలి, ఒక్క ఎగ్జామ్ కంప్లీట్గా నువ్వు అన్నిట్లలో పాస్ అయికుంటూ వెళ్ళినా కూడా నీకు 1 year పడుతుందని చెప్పిండు. సరే నేను చేస్తాను, చదువుకుంటాను, కన్సిస్టెంట్గా ఉండాలి, డిసప్పాయింట్ అవ్వకూడదు, ఒకటి పోయినా ఇంకొకటి వస్తుంది అన్నట్టు ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, చాలు అన్నాడు. సరే అన్నాడు, ఏం మాట్లాడలే, దానికి ఓకే చెప్పేశారు. అట్లానే నేను కూడా అసలు 1 year ఒక్క రోజు కూడా యాక్సెంచర్ జాబ్కి వెళ్ళాలా? సాఫ్ట్వేర్ జాబ్ తెలీదు అంతే. చదివింది మళ్ళీ సిఎస్సి, కానీ కంప్యూటర్ సైన్స్ చదివాను. మళ్ళీ అందులో వన్ ఆఫ్ ద టాపర్స్ అన్ని అట్లా ఉన్నాయా. సో అసలు కంప్యూటర్ సైన్స్ వద్దు, నాకు అసలు పెద్ద ఎక్కట్లేదు, అంత మంచిగా అనిపిస్తలేదు, నేను ఇటు వస్తానని చెప్పేసి ఇటు వెళ్ళాను. ఏంటంటే ఇంకా ఫ్రెజైల్ మైండ్ అంటాం కదా, ఇంకేవో చూపించాలి, ఎవరికి చూపించాలని అంత తెలియలేదు. 21, 22కి ఏముంటుంది. ఆ తర్వాత యాక్చువల్లీ ఆ ప్రాసెస్లో మా నాన్న దగ్గరికి అడిగాను అనమాట. అప్పట్లో ఇట్లా ఉండకపోయేటి కోచింగ్స్ అనింది, ఆన్లైన్ కోచింగ్స్ ఇవి లేవు. కోవిడ్ బిఫోర్ కదా ఇదంతా సీన్. సో మనం కంపల్సరీ వెళ్ళాలన్నమాట. వెళ్ళి అక్కడ 3 months 6 months ఇట్లా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అయ్యంగారు ఇట్లా చాలా ఉంటాయి బెంగళూరులో కూడా. సో బెంగళూరులో ఎక్కువ వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ కంటే.
సో నేను బెంగళూరులో టీటీసీ అంటారు దాన్ని. సో బెంగళూరులో నేను టీటీసీ చేసుకొని వస్తాను అని చెప్పేసి మా డాడీకి 2017 నా ఇంజినీరింగ్ అయిపోయింది అప్పుడే వచ్చేసా. మా డాడీకి ఒక పెద్ద షాక్. యాక్సెంచర్ పోననింది, గవర్నమెంట్ జాబ్ అనింది, యోగా అంటుంది. అసలు యోగా ఎట్లా వర్క్ అవుట్ అవుతుంది? సో అసలు గవర్నమెంట్ జాబ్ సెటిల్ ఐ మీన్ ఇంకా రాలేదు, ఇవ్వలేదు, రాకముందే జస్ట్ ప్రిపరేషన్ లోనే ఉన్నాను. ప్రిపరేషన్ లోనే యోగా అన్నాను అంటేనే పాప మా డాడీ తప్పులేదు. ఇంకా ఆయన భయపడ్డారు, అట్లా కాదు నాన్న, యోగాలో సక్సెస్ రేట్ చాలా తక్కువ కదా, ఇప్పుడు యోగా టీచర్ అయ్యి నువ్వు ఎంత సక్సెస్ అవుతావు అంటే యాజ్ ఏ పేరెంట్ ఆయన కరెక్ట్ గానే ఆలోచించారు. సరే సరే అని చెప్పి ఫస్ట్ జాబ్ తెచ్చుకొని చూపాను. ఒకసారి వచ్చి చిరాక్లా సరే అని చెప్పేసి అక్కడ పట్టుకొని వెరీ ఫస్ట్ అటెంప్ట్ లోనే బ్యాంక్ జాబ్ కొట్టుకున్నాను, వచ్చింది. బ్యాంక్ జాబ్ జాయిన్ అయినా, అంత వెరీ గుడ్. బ్యాంక్ జాబ్ జాయిన్ అయ్యారు, ఫైనల్లీ ఒక జాబ్ జాయిన్ అయ్యాను. రియాలిటీ టచ్ అనింది అప్పుడు తెలిసింది. అప్పటిదాకా హ్యాపీగా ఇంట్లో కూర్చొని చదువుకుంటుంటే ఏం తెలియలే. ఒరిజినల్ టచ్ అక్కడ తెలిసింది. ఊర్లో వేస్తారు పోస్టింగ్, 8 o'clockకి పొద్దున స్టార్ట్ అయితే సమరం అనింది, నైట్ 8:30 దాకా ఎండ్ అవ్వదు. పొద్దున ఇట్లా మనం అసలు ఇట్లా వెళ్తే ఊర్లలో అక్కడ ఇప్పుడు నాది అనుకోండి, నా చైర్ ఇక్కడ నుంచి బయట నుంచి కూర్చొని ఉంటారు, రెడీగా ఉంటారు 8 o'clockకే. సో నెవర్ ఎండింగ్ అనమాట, తినడానికి కూడా టైం లేదు. 46-47 kgsకి వెళ్ళిపోయాను. న్యూలీ మ్యారీడ్, అప్పటికే పెళ్ళైంది, పోస్టింగ్ వచ్చింది. సో సడన్ గా ఎవ్రీథింగ్ ఒకేసారి ఇంక ఇట్లా ఎమోషన్స్ కొట్టినాయి. అసలు నేను తీసుకోలేకపోయాను, బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. మైగ్రెయిన్ అవి ఇవి అన్ని ఏవో హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. సో లైట్ తీసుకున్నాను. తర్వాత వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్ యూటీఐస్ వచ్చినాయి. ఇట్లా ఏవేవో ఒక్కొక్కటి సడన్గా వచ్చేస్తున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్. ఆ తర్వాత కానీ యోగా అంటే ఎప్పటి చాలా ఇష్టం ఉంది కదా. సో నా హస్బెండ్ సాఫ్ట్వేర్. ఇంతకీ మీ పెళ్లి ఎట్లాగా? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. నాన్నగారు చూపించిన అబ్బాయిని అట్లా పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ మేమిద్దరం ఆయనది కూడా సిద్దిపేటే, మాది ఆల్మోస్ట్ పక్క ఇల్లులే అనమాట. సో ఎవరు నమ్మట్లేదు నేను అరేంజ్డ్ మ్యారేజ్, అదే కదా, ప్రాపర్ అరేంజ్డ్ మ్యారేజ్. కాకపోతే మా మదర్స్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళకు ఉంది ఎప్పటి నుంచో. సో నేను ఆయన వచ్చినప్పుడు, ఆయన హాలిడేస్ కని వస్తే యుఎస్ నుంచి, నేను మీట్ అయ్యి మేము అసలు బాగా కొంచెం మా జర్నీ ట్రావెల్ అయినాక నాకు బాగా నచ్చాడు, ఆయనకి నేను బాగా నచ్చాను. కాకపోతే ఇంకేంటంటే యూఎస్ రానని చెప్పిన, నువ్వు యూఎస్ పోతే పెళ్లి చేసుకోవాలని చెప్తే అప్పుడు యూఎస్ సేమ్ అదే సేమ్ జాబ్ ఇక్కడే కంటిన్యూ చేసుకుంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన యూఎస్ఏ వెళ్ళలేదు ఇంకా మళ్ళీ. బుద్ధ ప్రేమికుడు. సో అసలు అట్లా ఉండేది. నా కోసం పాపం యూఎస్ నుంచి ఇండియా వచ్చాడు. ఇండియా నుంచి మంచి సిద్దిపేట వచ్చాడు. సిద్దిపేట నుంచి ఏకంగా ఇల్లంతా ఉంటాను, ఊరికి కూడా తీసుకొని పోయాను నేను. ఇంకా నా జాబ్ పర్పస్కి అక్కడ 3 months ఉండాల్సి వచ్చింది, ప్రెగ్నెంట్. సో ఇవన్నీ అంత అవుతుంది. అసలు ఇంకా ఆయన అన్నాడు భరించేవాడే భర్త. ఆ తర్వాత అన్నాడు, అసలు నీకున్న టాలెంట్ ని ప్యూర్ వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు, ఇది నువ్వు కాదు అని చెప్పేసి కొంచెం బాగా ఇట్లా ఒక పెద్ద ఇట్లా నడిచి నీకు జెన్యూన్ గా ఏది ఇష్టం అని అడిగాడు. ఇది యాక్చువల్లీ ఎప్పుడు చెప్పలేదు నేను, ఇది ఒక పెద్ద సీరియస్ ఇట్లా నడిచింది అనమాట మా ఇద్దరి మధ్యలో. అప్పుడు నాకు ఇట్లా యోగా అంటే చాలా ఇష్టం, నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఇట్లా నేను నాకు ఒక ఐడియా, యోగా వెళ్ళాలి, యోగా టీచర్ అవ్వాలి ఇదంతా. బట్ అందరికీ చాలా జోక్ లాగా అనిపిస్తుంది నేను అట్లా అంటే. అదేంటంటే అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ ఒక పెద్ద ఫైట్ మాకు ఇంట్లో, వార్ మాకు అందరికీ. ఎందుకంటే సడన్గా నేను గవర్నమెంట్ జాబ్ మానేసాల్సి వచ్చింది. ఎందుకంటే అదిరా చాలా చిన్న బేబీ, నాకు అట్లా ఇడిచిపెట్టి వెళ్ళడం అస్సలు ఇష్టం లేకుండా, నాతోనే ఉండాలి, నేను కన్నప్పుడు నాతో ఉండాలి యాజ్ ఎ పేరెంట్, ఇంకెందుకు అన్నట్టు అనిపించేది నాకు పర్సనల్గా. సో ఆ టైంలో ఇంక అన్ని ఒకేసారి అప్పుడు డిసైడ్ అయిపోయాను, నేను ఏది నచ్చిందో అది చేస్తాను. అసలు అది రావడానికి మెయిన్ ఏంటంటే అసలు ధైర్యమే రాకపోయేది. కడుపులో బేబీ వాడు 5th month 6th month ఉన్నప్పుడు ఒకరోజు కూర్చున్నాను, అంత బాగా హడావిడి ఉంటుంది, బ్యాంక్ అంటే ఇట్లా ఉండదు కదా. సో ఎవరో ఒక పెద్ద ఆయన మీద బాగా అరిచాను నేను. ఆ రోజు ఏదో తప్పు చేస్తున్నారు అరిచాను, ఒకేసారి బ్యాంక్ అంతా సైలెంట్ అయిపోయింది. నాకు అనిపించింది 23 ఏళ్ల పిల్ల అరిస్తే అందరు భయపడుతున్నారు, అసలు నేనేంటి, నేను అట్లా కాదు, సాఫ్ట్ స్పోకెన్, అందరికీ అసలు ఎట్లా ఉండేదని ఎట్లా అయిపోయాను, అసలు ఏం జరిగింది ఇదంతా, ప్రెషర్, ఫ్రస్ట్రేషన్, ఇంత స్ట్రెస్. ఇప్పుడు నాకు నచ్చింది చేస్తున్నాను అనుకోండి, అప్పుడు వేరు, అంత స్ట్రెస్ వచ్చినా తీసుకోవాలి. అప్పుడు అనిపించింది నాకు, నేనే నాకు నచ్చింది చేయనప్పుడు నాకు కడుపులోనే బేబీ వేడి పెద్దయ్యాక నేను ఏం చెప్తాను, నీకు నచ్చింది చేసుకోమని చెప్పాలా, ఇంక ఇట్లనే ఉండాలి, ఏం కాదు సొసైటల్ ప్రెషర్కి ఇట్లనే ఉండాలని చెప్పాలా అన్నట్టు ఆ థాట్ ఎందుకు అసలు మీరు నమ్మరు చెప్తారు. ఆ రోజు నేను నా రిజిగ్నేషన్ లెటర్ రాసి పెట్టుకున్నాను, ఎక్కడ పెట్టలేదు, జస్ట్ రాసి పెట్టుకున్నాను. ఆ రోజే ఫిక్స్ అయిపోయాను నేను 100% అని. సో ఆ తర్వాత కట్టు 1 year ఇంకా నేను ట్రైనింగ్ ఇవన్నీ జరిగాయి. ట్రైనింగ్ 1.5 year పీరియడ్లో మాత్రం అసలు చాలా డేస్ ఉంటాయి నిద్రపోకుండా, తిండి లేకుండా, అసలు ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్ ఉండేది. ఒక 1.5 year మాత్రం ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్ చేశాను. సో నేను నేర్చుకున్న తర్వాత నా టీటీసీ అంతా కంప్లీట్ అయిపోయాక నేను స్టార్ట్ చేయాలి, అందరూ స్టార్ట్ చేశారు వెంటనే టీచర్స్ అవ్వడం. నేను మళ్ళీ ఒక 6 months నా బాడీ మీద నేను వర్క్ చేసుకున్నాక నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను మీకు చెప్పినట్టు మైగ్రెయిన్ ఉంది, స్ట్రెస్ ఉంది, అప్పుడే బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత ఫ్యాట్ ఉంది, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్ నాకే ఉన్నాయి. ఫస్ట్ నేను ఇది
ఒకదాన్ని నేను ఇంత నమ్ముతున్నప్పుడు అసలు నేను చూడాలి దాంతో ఏమున్నాయి బెనిఫిట్స్ అని. అన్నీ తగ్గిపోయాయి. యూటీఐస్ ఎవ్రీథింగ్ అన్నీ క్లియర్ వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ అయ్యాక అప్పటి నుంచి టీచింగ్ స్టార్ట్ చేశాను. సో బేసికల్ గా ఆ బ్యాంక్ జాబ్ ని రిజైన్ చేస్తాను అని అన్నప్పుడు ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయినప్పుడు హస్బెండ్ సపోర్ట్ చేశారు అప్పుడు కూడా. ఓన్లీ మొత్తం ఈయన సపోర్ట్ ఏంటి సో అసలు అందరితో మీరు ఆయనే. కంప్లీట్ గా యోగాలోకి రావడానికి వెనకాల Complete ఉన్నటువంటి reason. కారణం పిల్లలు Complete. మొత్తం ఆయనే. 100% మొత్తం ఆయన. అసలు నేను ఇంకా టెన్షన్ పడుతుంటుంటే టీటీసీలో జాయిన్ చేసింది కూడా మళ్ళీ ఆయనే ఆ టైంలో. సో కంప్లీట్ ఆయనే. సో ఆయన చేత యోగాసనాలు వేస్తూ ఉంటారా? చేపిస్తూ ఉంటాను. అవునా? ప్రాణాయామం కంపల్సరీ. సో ఇప్పుడు ఎవ్రీబడి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. సూపర్ హ్యాపీ, సూపర్ ప్రౌడ్. వర్కౌట్ అయితే హ్యాపీ. వాళ్ళ బాధ కూడా నేను ఏదో ఇది హ్యాపీ ఉండొద్దు అని కాదు. ఆ టైంలో వాళ్ళ బాధ ఏంటంటే అరే బ్యూటిఫుల్ జాబ్ ఇంత కష్టపడి తెచ్చుకుంది అవుట్ ఆఫ్ నోవేర్ వదిలేస్తాను అంటే అంటుంది అన్నట్టు. ఒకటేమో వైట్ కాలర్ జాబ్ చక్కగా సాఫ్ట్వేర్ Exactly. కంపెనీ పెద్ద పెద్ద హ్యాపీ కంపెనీ, కదా. అక్కడికి ఆ జాబ్ వద్దన్నారు. తర్వాత లైఫ్ సెటిల్ అయిపోయే బ్యాంక్ జాబ్, Bank గవర్నమెంట్ జాబ్ హ్యాపీగా అదొద్దన్నారు. వద్దన్నాను. సో అది అసలు సాఫ్ట్వేర్ మీద ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. సో అంత పెద్ద పట్టించుకోలేదు అనమాట. గవర్నమెంట్ జాబే చేసుకోవాలనిందే ఉండేది. కాకపోతే 1 year సాఫ్ట్వేర్ అట్లా చేసుకొని కొంచెం మంచిగా చూసి ఆ తర్వాత వద్దాం అనుకున్నాం. సో అందుకని ఇప్పుడు మీరు యోగాలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎలాంటి హర్డిల్స్ ఏమైనా ఫేస్ చేశారా? యోగాలోకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ అప్పుడు ఎందుకంటే ఇప్పుడు అదే చాలా చిన్న బేబీ. అసలు అప్పుడు కోవిడ్, ఇంకా అసలు కోవిడ్ లో కదా అసలు అప్పుడే మీరు చాలా ఫ్రెజైల్ గా ఉంటారు కదండి. మరి ఆ టైంలో యోగా చేయడం అది ఎక్కువ పెయిన్ఫుల్ గా అనిపించేది కాదా? ఫస్ట్ మనం అట్లా డైరెక్ట్ గా హెవీ ఆసనాస్ లోకి ఏం వెళ్ళిపోము కదా. నాకు మనము బేబీ పుట్టాక పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉంటుంది. ఆ తర్వాత మనకి మెంటల్ గా ఫిజికల్ గా వీక్ అనిపిస్తుంది కదా. ఆ వీక్నెస్ లో స్టార్ట్ చేశాను నేను మళ్ళీ యోగాని. అంటే బ్యాక్ నొప్పి లేస్తుంది, బ్యాక్ పెయిన్స్ వస్తాయి మనకి. సో నాకు సి సెక్షన్ అక్కడ సమ్ కోవిడ్ అంతా అసలు ఇంక కట్టుది చేసి సి సెక్షన్ జరిగింది. వెనకాల ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు స్పైన్లో అంతా కోవిడ్ హడావిడి. అసలు వాళ్ళు కూడా అంత గట్టిగా మాట్లాడుతున్నారు. అసలు అబ్బో చాలా ఇబ్బంది పెట్టారు అనొద్దు. కానీ డాక్టర్స్ కూడా అసలు కోవిడ్ అంటే సడన్ హిట్ కాబట్టి మేబీ ఇంకా అసలు ఎవరిని బ్లేమ్ చేయరు. కానీ 3 times రాంగ్ ప్లేసెస్లో ఇంజెక్షన్ ఇచ్చాడు. 4th time సరిగ్గా కూర్చోడు ఇంజెక్షన్. సో అయినా కూడా నాకు ఇప్పటివరకు ఏ హెల్త్ ప్రాబ్లం రాలేదు, ఏ ఇష్యూ రాలేదు బాకీ సంబంధించి. ఎందుకు అప్పుడే నేను ఎవ్రీథింగ్ టు యోగా అంటారా? 100% ఎవ్రీథింగ్ టు యోగా. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ టీటీసీ ఎక్కడ చేశారు? టీచర్ ట్రైనింగ్ కోర్స్ కదా? ఇంకా రకరకాలు నేను చాలా దగ్గరలో చేశాను. ఇప్పుడు బెంగళూరులో చేశాను, హైదరాబాద్లో చేశాను. ఈ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది మీకు ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ చేసుకున్న తర్వాత ఒరిజినల్ మన నాలెడ్జ్ అంతా ఎక్కడ వస్తుంది తెలుసా? మనం చదువుకునే దగ్గరే ఉంటుంది. మీరు ఏ కోర్స్ అని చేయండి దీపిక. ఇప్పుడు బయట ఫైటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. 3 years కోర్స్, 5 years కోర్స్, 10 years కోర్స్, 3 months కోర్స్, ఇట్లా ఎవరు ఎక్కువ తెలివైన వాళ్ళు. ఇక్కడ 10 years చేసిన వాళ్ళు కదా. ఇక 10 years చేసినందుకు రాదు నాలెడ్జ్. ఎక్స్పీరియన్స్తో బాగా నేర్చుకుంటాం. మనకి మనం నేర్చుకునేది చాలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్. మన క్లాస్లో అందరూ ఒకటే సబ్జెక్ట్ చదువుతూ ఉంటారు. కొంతమంది ఒక్కరోజు చదివిన టాప్ వస్తారు, కొంతమంది రోజు చదువుకున్న వాళ్ళకి అసలు మార్క్స్ రావు. సో ఇప్పుడు మీరు ఏది కరెక్ట్ అంటారు? సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వర్క్ చేయడం చాలా ఉంటుంది అనమాట. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇప్పటికి కూడా నాకు వచ్చారు, thousands of students ఉన్నారు, అటు కూర్చొని చదువుతూ ఉంటేనే ఉంటుంది. ఇంకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఉంటానే ఉంటుంది కనెక్షన్. అసలు మీకు ఎందుకంత ప్యాషన్ యోగా అంటే? అసలు ఎందుకంత డ్రైవింగ్ ఫోర్స్ యోగా? ఐ డోంట్ నో వై. అసలు ఎవ్రీవన్ కీప్స్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. కానీ నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు కూడా నాకు యోగా అంటే ఎంత ఇష్టం. అసలు మీకు యోగా గురించి మాట్లాడితే ప్యాషన్ తెలుస్తుంది తెలుసా? ఇట్ ఈస్ లైఫ్ చేంజింగ్ దితి. ఇట్ ఈస్ లైఫ్ చేంజింగ్. ఇప్పుడు యోగా అంటే మనం అనుకుంటాం కదా ఆసనాను ఏదో అనుకుంటాం. యోగా ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఆసనాస్. యోగా ఈజ్ లైఫ్ స్టైల్. మన ఆలోచనలు, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం, యాజ్ ఎ పర్సన్ మనం ఎవరం, అసలు మనం ఎందుకు పుట్టాం, మనకి ఏంటి, ఈ డెఫినేషన్స్ అన్నీ నేర్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నగా పెట్టాలంటే యోగా మీనింగ్ అందరు యూనియన్ అంటూ ఉంటారు. యూజువల్గా యూనియన్ అంట. అది ఏ యూనియన్ అయినా అయి ఉండొచ్చు అనమాట. యూనియన్ మైండ్, బాడీ, సోల్ అయి ఉండొచ్చు. ఇంకేదైనా అయి ఉండొచ్చు, ప్రకృతిలో ఏదైనా. సో ఇప్పుడు ఈ యూనివర్స్ అంతా ఎనర్జీ మీద నడుస్తూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ డ్రివెన్ అంటాం కదా. సో పంచమహాభూతాలు, ఆకాశం, నిప్పు, నీరు, స్పేస్, భూమి, ఇవన్నీ ఎయిర్, వాటర్, స్పేస్, ఎర్త్, ఇవన్నీ కూడాను మనకు పంచమహాభూతాలు, ఫైర్. సో ఈ ఫైర్ ఎలిమెంట్స్ అనేది ఇప్పుడు మనము ఇదంతా ఎనర్జీ కదా. ఎవ్రీథింగ్ ఈస్ గవర్న్ బై దీస్ 5 elements అనమాట. ప్రతిదీ బాటిల్, నేను, మీరు, లివింగ్, నాట్ లివింగ్, ఎవ్రీథింగ్ అంతా ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్ ఈస్ గవర్న్ బై దీస్ 5 elements. సో ఇప్పుడు ఎట్లా అంటే ప్యూర్ ఎనర్జీ. మన కర్మ అంటారు చూసారా. కర్మ అనేది చాలా మంది నెగిటివ్ అనుకుంటారు, నెగిటివ్ చేస్తేనే అది. అలా కాదనమాట. సో మనకి ఇట్లా ఒక సేయింగ్ ఉంటుంది ఆయుర్వేదంలో, నార్మల్ యోగాలో నాకు బాగా ఇష్టం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ బేస్డ్. ఇప్పుడు ఆ ఎనర్జీ అనేది మనం ఎప్పుడైతే పడుకుంటామో స్లీపింగ్ స్టేజ్లో ఈ కర్మ ఏదైతే ఉందో అది మనకు వస్తుంది. దీన్ని యాక్టివేట్ చేయాలి అనుకున్నప్పుడు ప్రాణాయామం ద్వారా, ఇవిట్ ద్వారా, మనకి ఈ ప్రాక్టీసెస్ ద్వారా ఇట్ గెట్స్ యూటిలైజ్డ్ అనమాట. సో మనం ఇప్పుడు ఆ గుడ్ కర్మాని బిల్డ్ చేసుకోవడానికైనా మన ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యువర్ కర్మ ఇస్, అదంతా కూడా త్రూ ప్రాణాయామం వీ కెన్ యాక్టివేట్ ఇట్.
సో ఇప్పుడు ఈ స్లీప్లోనే ఎందుకు అవుతుంది, మనం జనరల్గా మాట్లాడే స్లీప్ ఈజ్ అ టెంపరీ సమాధి అని కూడా అంటారు. ఏన్షియన్ టెక్స్ట్లో టెంపరీ సమాధి అంటారు. సమాధి అంటే ఇంకా లాస్ట్ ఫామ్ అనమాట. లాస్ట్ ఫామ్ 8 లిమ్స్ ఆఫ్ యోగాలో కూడా ఉంటుంది, యమ నియమ ప్రాణి. సో సమాధి ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్. అంటే యూఆర్ బికమింగ్ వన్ విత్ ద యూనివర్స్. ఇదంతా ఏమీ లేకుండా వీఆర్ బికమింగ్ వన్ విత్ ద యూనివర్స్ అనమాట. సో అది టెంపరీ కదా, స్లీప్ అనేది టెంపరీ స్టేట్ ఆఫ్ సమాధి. సో అప్పుడు అంత మైండ్ బాడీ అంతా స్టిల్ ఉంటుంది. సో అందుకని వీ గెట్ దట్ ఎనర్జీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ డ్రివెన్. సో మీకు అందుకే నేను చెప్తా ఉంటాను, చాలా మంది మీరు యోగాలోకి ఏం తెలియకుంటారండి నాలాగే, కానీ సంథింగ్ విల్ టీచ్ యూ. ఎవ్రీ డే విల్ బి ఎ లెసన్. అనుకున్నాం కదా మనం కొన్ని సార్లు ఎగ్జాక్ట్లీ బిగినింగ్ స్టెప్స్ లో ఇగ్నోరెన్స్ ఇస్ ignorance is the అంతే. bliss. అంతే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను బిగ్ బాస్కి ఎలా వెళ్ళారని, అసలు ఏం తెలియదు అప్పుడు వచ్చింది వెళ్ళారన్నారు. ఇగ్నోరెన్స్ ఇస్ ద బ్లెస్ అన్నారా? ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెన్. మీకు యోగా ఎట్లా అంటే దీప్తి గారు, మీరు కూర్చొని ప్రాణాయామం చేయండి, బ్రెత్ మీద వర్క్ అవుతుంది కదా. ఎందుకు మారుతుంది తెలుసా? లైఫ్ మారుతుంది అంటూ ఉంటాను నేను. మీ హెల్త్ కాదు, మీ లైఫ్ మారుతుంది యోగా చేస్తే. ఎందుకంటే ఒక్కసారి మీకు బ్రెత్ మీద కంట్రోల్ వచ్చింది అనుకోండి, యూ గెట్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్. ప్రతి దాని మీద కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు నేను కూర్చొని, ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం, హ్యాపీ ఫన్ స్టేజ్లో ఉన్నాం, మనం స్టేట్లో ఉన్నాము. సో మన బ్రెత్ మంచిగా నార్మల్ ఉంది. ఇప్పుడు సాడ్గా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చారు, రష్ వచ్చారు, అప్పుడు మీ బ్రెత్ ఎలా ఉంది మీరు గమనించారా? సో కొంచెం కామ్ డౌన్ అయ్యారు, కూల్ డౌన్ అయ్యారు, బ్రెత్ సెట్ అయింది. ఇప్పుడు మళ్ళీ నార్మల్ మాట్లాడగలుగుతాం. కోపంలో ఉన్నప్పుడు మన బ్రెత్ ఒకలాగా ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్లో మన బ్రెత్ ఒక్కొక్కసారి ఒక్కలాగా ఉంటుంది. సో మనకు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఓన్లీ కామన్ థింగ్ ఏంటి? ఊపిరి పోసుకుంటే బిడ్డ పుట్టింది అంటాం, ఊపిరి పోతే మనిషి పోయాడు అంటాం, ప్రాణం పోయింది అంటాం. సో ప్రాణం పుట్టింది, ప్రాణం పోయింది. కామన్ థింగ్ ఓన్లీ బ్రెత్. సో ఈ బ్రెత్ గురించే మనదంతా ఇదంతా. సో బ్రెత్ మీద మీకు కనుక, మనం ఇప్పుడు లంగ్స్ని 60% కూడా యూస్ చేయట్లేం. మనం ఎవరం కూడా, చాలా మంది 60% ఆఫ్ ద లంగ్స్ కెపాసిటీ యూస్ చేస్తారు. కరెక్ట్, చాలా మంది చెప్తారు. కరెక్ట్గా మీరు కెపాసిటీ యూస్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి లైఫ్ చేంజింగ్. సో మీరు చేసే సింపుల్ ప్రాణాయామం 5 minutes బ్రీతింగ్ టెక్నిక్ అయి ఉండొచ్చు, జస్ట్ ఒక 10-15 minutes ఆఫ్ టెక్నిక్స్ అయి ఉండొచ్చు. మేక్స్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. బేసికల్ గా మీ లైఫ్ లో, మీ రెగ్యులర్ డేలో యోగా ఎంత రోల్ ప్లే చేస్తుంది? లేచిన వెంటనే యోగా చేస్తారా, ఆర్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ ప్రాణాయామం చేస్తూ ఉంటారా? టైం దొరికింది 5 minutes, యూ స్టార్ట్ డూయింగ్ ప్రాణాయామం, అట్లా ఎలా ఇన్కార్పొరేట్ చేసుకుంటారు యోగాని మీ లైఫ్ లో ఒక డేలో? దట్స్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇప్పుడు యోగా అంటే నేను అన్నట్టు ఓన్లీ ఆసన్ కాదు, ఆసన్ ప్రాణాయామం, మనం ఎలా లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ కదా. సో ఇప్పుడు నేను పొద్దున్న లేవగానే నేను ఏం చెప్తానంటే అందరికి, ఎస్పెషల్లీ విమెన్కైనా మెన్కైనా, కొంచెం ముందు లెవెల్, ప్రపంచం కంటే కొంచెం ముందు లెవెల్. మీకు అది దొరుకుతూ చూసారా దీప్తి గారు? 20 minutes అసలు ఎక్స్ట్రాడినరీ, బ్యూటిఫుల్, చాలా చేయొచ్చు. అసలు ఆల్ ద టైమ్ ఇన్ ద వరల్డ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఏ కేయాస్ లేకుండా సంథింగ్ మన కోసం మనం ఇచ్చుకునే ఒక 10 నిమిషాలైనా సరే, యూ బ్రష్ టీత్ అయినా ఎవ్రీథింగ్ అంతా స్లోగా కామ్గా చేస్తారు. సేమ్ అదే బ్రషింగ్ మీరు ఆగమని, సేమ్ అదే ఫేస్ వాష్ ఆగమని, స్లోగా తీసుకోండి. అది డిఫరెన్స్ ఉంటుంది. సో నేను అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. అయిపోయిన తర్వాత వెంటనే యోగా 6:30కే నాకు ఫస్ట్ క్లాస్ ఉంటుంది. సో అక్కడ నుంచే యోగా స్టార్ట్ అవుతుంది. మీరు నమ్ముతారు లేదు, నేను ఏ పూట యోగా చేస్తాను, అన్ని పూటలు యోగా చేస్తాను. సాయంత్రం చేస్తాను, పొద్దున్న చేస్తాను. పొద్దున మీరు జస్ట్ 15 minutes, అందుకే అందరికీ చెప్తాను, పొద్దున జస్ట్ మీరు 20 minutes ఇవ్వండి ప్రాక్టీస్. మీరు సాయంత్రం 1-2 గంటలు చేయండి, పొద్దున జస్ట్ 15-20 minutes. డిఫరెన్స్ ఇన్ ద డే చూడండి మీకు ఎలా ఉంటుందో. అట్లా ఉంటుంది. అండ్ డే లైఫ్లో అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్లో కూర్చున్నాను, ఎక్కువసేపు వెళ్తాను, నేను ఇంక ఇట్లా చేస్తానే ఉంటాను, ఏదో ఒక స్ట్రెచెస్ ఇస్తానే ఉంటాను. బలయాం అంటారు, హెయిర్కి మంచిది. ఫింగర్ టిప్స్, ఇప్పుడు నాకు ఇట్లా జాయింట్స్ అనిపిస్తుంది, తీసుకుంటూ ఉంటాను. కాళ్ళకి ఏదో ఒక స్ట్రెచ్ ఇస్తాను. సుఖాసనంలో కూర్చుంటాను, బయట కూర్చున్నాను, ఏదైనా పని చేసుకుంటున్నాను, మలాసనలో కూర్చొని పని చేసుకుంటాను. టీవీ చూసేటప్పుడు కొన్నిసార్లు ధ్యాన వీరాసనలో కూర్చుంటాను. ఫోన్స్ అపాయింట్మెంట్స్ తీసుకుంటప్పుడు నేను కూర్చొని అస్సలు మాట్లాడను, వాకింగ్ చేసుకుంటూనే అపాయింట్మెంట్స్ తీసుకుంటాను. సో సింపుల్గా మనం చాలా చేసుకోవచ్చు. మీ లైఫ్లో కానీ, మీరు చూసినటువంటి మీ క్లయింట్స్లో కానీ, బిఫోర్ యోగా, ఆఫ్టర్ యోగా ట్రెమెండస్గా చేంజ్ అయిన సిచ్యువేషన్స్ ఏమున్నాయి చెప్పండి? హండ్రెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర దీప్తి గారు 3.5 years నుంచి అవుతుంది నేను స్టార్ట్ చేసి. సరే 3 years ప్రాపర్ వేసుకోండి, 3.5 years. డే అప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళకి అవసరం లేదు, నా దగ్గర ఉండాల్సిన పనే లేదు, వెళ్ళిపోవచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళతో నేను ఇప్పుడు టీచర్, వాళ్ళకి టీటీసీ కూడా అవసరం లేదు, టీటీసీ అవసరం, డైరెక్ట్ నేనే ఇంకొక క్లాస్ పెట్టచ్చు వాళ్ళతో. అదే నేను జోక్స్ చేస్తాను, అయినా ఉంటారు. ఎవ్రీ మంత్ మనకి రీజాయినింగ్సే 50 members మినిమం ఉంటారు ఈచ్ బ్యాచ్లో. సో నేను కొన్ని స్లాట్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది కొత్త వాళ్ళకి. ఎందుకు వస్తుంది అది అంటే, వాళ్ళకి చేంజ్ వస్తేనే వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు మీరున్నారు, నా వల్ల మీకు ఏదైనా మంచిగా అనిపించాలి. ఇప్పుడు నాతో మీరు కూర్చొని ఒక 5 minutes మాట్లాడారు, మీకు హ్యాపీ అనిపించింది అనుకోండి, నేను ఏదో చేంజ్ చేశాను, అరే బాగుంది, ఈమె ప్రజెన్స్ బాగుంది అనుకుంటారు. నా వల్ల మీకు ఏదో నేను రూడ్గా చేశాను, లేదు మీరు నాతో రూడ్ చేశారు, ఏదైతే ఉందో అది మనకు మర్చిపోం. ఇక్కడ ఇంకా హెల్త్ కదా, సో వాళ్ళంతా ఒకటి సఫర్ అవుతూ వస్తూ ఉంటారు. వాళ్ళ హెల్త్ మంచిగా అయిపోయేసరికి ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. అంటే ఇప్పుడు 12 years నుంచి తగ్గని థైరాయిడ్లు, 12 years నుంచి తగ్గని ప్రాబ్లమ్స్, 15 years నుంచి ఇట్లా. అవన్నీ నిజంగా ఫ్యాక్టా అండి? అంటే థైరాయిడ్ కంప్లీట్ గా వెళ్ళిపోతుంది, రివర్సిబుల్.
రివర్సిబుల్ reversible. విత్ యోగానా? విత్ యోగా, ప్రాపర్ లైఫ్ స్టైల్, డైట్. ఇప్పుడు నేను అన్ని లైఫ్ స్టైల్ నేర్పిస్తాను. ఫస్ట్ డే క్లాస్‌లో నాకు కమర్షియల్‌గా ఉండడం రాదు. నన్ను అందరూ తిడతా ఉంటారు. "నువ్వు అన్నీ ఎందుకు ఒకటే మంత్‌లో నేర్పిస్తున్నావు, నేర్పించకు" అంటారు. బట్ అంత నమ్మి వస్తారు మన దగ్గరికి. సో నేను యోగాలో ఇప్పుడు నేను ఇంత ఇష్టంతో వస్తున్నాను. నాకెప్పుడు కూడా ఆ ప్యాషన్‌ని అనిపించకూడదు అని అనిపిస్తది. సో నేను ఫస్ట్ డేనే లైఫ్ స్టైల్ చేపిస్తాను, నేర్పించేస్తాను. ఎలా ఉండాలి దినచర్య, ఏ టైంకి తినాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేవాలి అన్నీ నేర్పిస్తాను ఫస్ట్ డే. సెకండ్ డే నుంచి ఇంకా లాస్ట్ దాకా మొత్తం కంప్లీట్ యోగా. ఇంకా అన్ని రకాల ప్రాక్టీసెస్ పెడతాను వాళ్ళకి. బ్రీతింగ్, ఆసన, ఫ్లోస్, సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు, చాంటింగ్స్, మంత్రాస్ చాంటింగ్స్, ముద్రాస్ అన్నీ పెడతా. మంత్రాస్ చాంటింగ్ ఏంటి? ఓం చాంటింగ్, హరి ఓం ఓం చాంటింగ్, chanting. ఓం నమ శివాయ చాంటింగ్ ఇట్లా. ఓకే. సో ఇప్పుడు బేసికల్ గా అండి మీరంటే ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. Mm. మీరు చాలా కోర్స్ చేశారు, మీకు చాలా ప్యాషన్ యోగా అంటే Mm. చేస్తున్నారు. సపోజ్ ఫ్రెషర్స్ ఉన్నారు, వాళ్ళకి యోగా చేయాలి అని అంటే భయం కావచ్చు. Mm. అమ్మో యోగా చేస్తే సపోజ్ ఏదైనా ఆసనాలు చేస్తుంటే పట్టేయచ్చు, పట్టుకుంటొచ్చు. లేదా నొప్పి రావచ్చు, లేదా అందరికీ ఉన్నటువంటి ఒక కామన్ మిస్కాన్సెప్షన్ ఏంటంటే యోగా చేస్తే ఫాస్ట్ గా రిజల్ట్స్ రావు. సపోజ్ ఇప్పుడు మీరు జిమ్ కి వెళ్ళారు, థ్రెడ్యూల్ మీద పరిగెత్తారు అనుకోండి, టక్కన క్యాలరీ కౌంట్ కనిపిస్తుంది, ఎంత కరిగారో అవును. కనిపిస్తుంది, Mm. ఎంత స్ట్రెయిన్ అయ్యామో ఇస్ కంప్లీట్లీ విజిబుల్ Mm. జిమ్ లో చేస్తే. Mm. యోగాలో చేసి ఊరికి ఊపిరి తీసుకోండి, ఊపిరి వదలండి అంటే అసలు అది చాలా మిస్కన్సెప్షన్ ఆ. అట్లా ఉండదు. ఇప్పుడు 1 అవర్ లో ఓన్లీ బ్రీతింగ్ చెప్పాను అనుకోండి, మళ్ళీ ఎవరు రీజాయిన్ అవ్వరు. నేను చెప్తున్నా వాళ్ళ లైఫ్ చేంజింగ్ అని చెప్పి నేను బ్రీతింగ్ చెప్పిన 10 మినిట్స్ కంటే ఎక్కువ నేను బ్రీతింగ్ పెట్టాను అనుకోండి, దే విల్ నాట్ కమ్ బ్యాక్. ఎవరు రారు. ఈ కాలంలో నన్ను అడిగితే మీరు వాళ్ళకి ఫుల్ బాడీ మూమెంట్స్ కావాలి. సో అంతెందుకు నేను హాఫ్ అన్ అవర్ లో మీకు 400 క్యాలరీస్ కరిగించగలుగుతాను. 400 400 క్యాలరీస్ అంటే యోగాలో Flows బ్యూటీ తోటి. ఉందంటారు. ఎక్స్ట్రాడినరీ బ్యూటీ ఉంది అద. ఇప్పుడు మనకి ఎట్లా అంటే మీరు ఒకే ఆసనం కూర్చొని మనం 5 మినిట్స్ ఇదొక స్టైల్. కానీ ఈ కాలంలో మనకు ఆ స్టైల్ సరిపోదు. ఇప్పుడున్న బిజీ లైఫ్స్‌కి మీకు 1 అవర్‌లో ఫుల్ బాడీ మూవ్‌మెంట్స్ రావాల్సిందే. అందుకని ఫుల్ బాడీ మూవ్‌మెంట్స్ చెప్పేస్తాను. రకరకాల ఫ్లోస్ కావాలి. అట్లని బోరింగ్ ఉండకూడదు. సో రకరకాల ఫ్లోస్ ఇన్కార్పొరేట్ చేస్తాను. రకరకాల ఫ్లోస్ చేస్తాము. ఈ ఆసన మిక్స్ చేస్తాను. టుగెదర్ చేస్తాను. 1 2 3 3 2 1 2 3 1 రకరకాల ఫ్లోస్ చేపిస్తాం కదా మనము. ఎక్స్ట్రాడినరీ వర్కౌట్ అవుతుంది. రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఇంతకుముందు ఉండేది అజంప్షన్ ఎక్కువగా. ఇప్పుడు కొంచెం తగ్గింది. బట్ మీరు అన్నట్టు ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఒక్కసారి రండి మీకు పోతుంది. అంతే అంటారు. కాదు, ఇప్పుడు చాలా మంది అంటారు కదా, మీరు యోగా ఎక్స్పర్ట్ కాబట్టి సమర్థిస్తున్నారని కాదు, అవును. బట్ యాజ్ అ లేమ్యాన్ గా అడుగుతున్నాను. ప్లీజ్. జిమ్ చేసాం అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ కి జిమ్ చేస్తే వెయిట్ తగ్గుతాం. ఓకే, అంటే ఎక్కడైనా సరే డైట్ మెయింటైన్ చేయాలి, అది వేరే విషయం. బట్ యూ కెన్ సీ ఇమ్మీడియట్ రిజల్ట్స్, ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఒక 1 వీక్ వెళ్ళినా 10 days వెళ్ళినా యూ కెన్ అబ్జర్వ్ యువర్ బాడీ గెటింగ్ టోన్డ్ ఆర్ అట్లా ఇంచ్ లాస్ కనిపించడము అట్లాగా. ఈ నేపథ్యంలో కార్డియో బెటరా, జిమ్ బెటరా, లేకపోతే యోగా బెటరా? కార్డియో పక్కన పెట్టేసేయండి. కార్డియో అనేది ఇట్స్ ఓకే, అది కంప్లీట్ ఓన్లీ కార్డియో చేసినా వర్కౌట్ కాదు. బట్ జిమ్ బెటరా, యోగా బెటరా అంటే జిమ్ తప్పు అని నేను అస్సలు అనను. బట్ జిమ్ చేసినా యోగా చేయమంటాను. జిమ్ చేసిన యోగా చేయమంటారు. అట్లీస్ట్ ఒక 20 minutes ఆఫ్ మీరు బ్రెత్ వర్క్ అండ్ స్ట్రెచింగ్ చేస్తే మీకు లంగ్స్ కి, హార్ట్ కి చాలా మంచిది. మీ బ్రెత్ వర్క్ అగైన్ లైక్ చేసేది మీకు టాక్సిన్స్ రిలీజ్ చేయగలుగుతుంది. బ్లడ్ ఫ్లో బెటర్ ఉండేలా చేస్తుంది. ఈ మధ్యలో సెల్యులర్ స్టార్వేషన్ అంటారు. అంటే ఏమవుతుందంటే అబ్జార్ప్షనే సరిగా అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఫుల్ ఫుడ్ తినండి, అన్ని న్యూట్రిషియస్ రిచ్ ఫుడ్ తినండి, కానీ మీకు మళ్ళీ రిపోర్ట్స్ తీస్తే అన్ని బ్లడ్ వర్క్ రాంగ్ వస్తుంది. ఎందుకు మరి? మీరు అన్ని ఫుడ్ తింటున్నారు కదా, బట్ వై ఆర్ యూ డెఫిషియెంట్ అగైన్? ఎందుకు? ఇక్కడ మీరు తీసుకోలేకపోతే, మీ బాడీ అబ్జర్వ్ చేయలేకపోతే, ఇట్లాంటి ఇష్యూస్ అన్నిటికీ కూడా సొల్యూషన్ అంటే రూట్ కాజ్ ఇష్యూస్ ని యోగా అడ్రస్ చేయగలుగుతుంది. సో మీకు ఇక్కడ డైజెషన్ బెటర్ అవుతుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ గట్. ప్రతి ప్రాబ్లం గట్ అంటున్నాం. సో గట్ హెల్త్ బెటర్ అవుతుంది, లివర్ హెల్త్ బెటర్, ప్యాంక్రియాస్ బెటర్, సో ఇన్సులిన్ ఇష్యూస్. అంటే యోగా చేస్తే హెల్త్ బెటర్ అవుతుంది, ప్రొవైడెడ్ అన్ని ఆసనాలు మీలాగా చేస్తేనా? బేసిక్ గా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి వంగి కాళ్ళు పట్టుకోవాలి, అదే సరిగ్గా కొంతమంది పట్టుకోలేరు, మోకాళ్ళ దగ్గర ఆగిపోవచ్చు, పొట్టడ్డు రావచ్చు. మరి అప్పుడు వాళ్ళకి ఏమి హెల్త్ ప్రయోజనం ఉండదా? హెల్త్ ప్రయోజనం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ అనేది, మొబిలిటీ అనేది మారుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు సేమ్ పాదహస్తాసనం తీసుకుందాం. మీరు నిల్చొని కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు కాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మీకు త్రూ అవుట్ యువర్ లెగ్స్ మజిల్స్ కావచ్చు, హ్యామ్ స్ట్రింగ్స్ కావచ్చు, బ్యాక్ లో కావచ్చు, మీకు ఫ్లెక్సిబిలిటీ లేదు. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎప్పుడు వస్తుంది? ప్రాక్టీస్ చేస్తే. సో మనం ఫస్ట్ డే 1 నేను పట్టుకోలేకపోతున్నాను వదిలేసాం అనుకోండి, మీరు ఆ డే 3 అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చే రోజు వరకు మనకి ఆ ఆసనం యొక్క బెనిఫిట్ రాదా? వస్తాయి. బెనిఫిట్స్ తో మనకు ప్రాబ్లం లేదు. మీరు ఫస్ట్ జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇక్కడ కూర్చున్నారు, ఇప్పుడు నా చేతిలో ఇక్కడ వరకే లిఫ్ట్ చేయగలుగుతున్నాను అనుకోండి, ఏదైనా ఆసనాలు ఇక్కడ వరకు లిఫ్ట్ చేస్తేనే బెనిఫిట్, అస్సలు అలా ఉండదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిట్ సేమ్. సో ట్రయల్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది అంటే ఏం చేసినా బెనిఫిట్ ఉంటుంది, ఎలా బెండ్ చేసినా బెనిఫిట్ ఉంటుంది. మీరు ఇంతవరకు బెండ్ అవ్వగలిగినా, ఫుల్ బెండ్ అవ్వగలిగినా బెనిఫిట్ సేమ్.
ఫ్లెక్సిబిలిటీ మారుతుంది అంతే. ఓకే ఓకే ఓకే. ప్రతి ప్రాబ్లమ్ కి యోగాలో ఒక సొల్యూషన్ ఉందా అండి? ప్రతి ప్రాబ్లమ్కి అని నేను చెప్పలేను, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది ఏ ప్రాబ్లం అయినా సరే తట్టుకునే ఏమంటారు దాన్ని, ఫేస్ చేసే కెపాసిటీ మాత్రం యోగాతో ఉంటుంది. అంటే ఆ ఎండ్యూరెన్స్ ఎండ్యూరెన్స్ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ మోర్ దెన్ 90% ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడే వస్తున్నా అన్నిటికీ డెఫినెట్లీ సొల్యూషన్ ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు దీప్తి, దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు జిమ్లో ఇప్పుడు యోగాలు అంటే, యోగా ఎందుకు అట్లా అనుకుంటారంటే, ఇప్పుడు మనం చేసేది హఠ యోగా. హఠ యోగాలో ఫుల్ మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ మనకు కావాలి. మీరు మూమెంట్స్ ఇవ్వకుండా జస్ట్ ఓన్లీ కాసేపే చేస్తే మేబీ మీరు అన్నట్టు రిజల్ట్ లేట్ ఉండొచ్చు. బట్ హఠ యోగా, అష్టాంగ, పవర్ యోగా ఇవన్నిటిని మీకు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉంటుంది. కానీ అసలు ఏంటండి ఇన్ని యోగాలు? ఇప్పుడు రీసెంట్ గా ఏరియల్ యోగా అని కూడా గట్టిగా వింటున్నాం. బయట కూడా ఏరియల్ యోగా అది టైం పాస్ కి, అప్పుడు ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ ఉండి, కొంచెం మంచిగా అన్ని రకాలుగా ఎక్కువ ఉండి, మీరు కొంచెం ఏదైనా కొత్తగా ట్రై చేసుకుంటా అంటే అయి కానివ్వండి, అదర్వైజ్ అవసరం లేదు. అసలు ఏరియల్ యోగా అంటే ఏంటి? హఠ యోగా అంటే ఏంటి? ఈ యోగాలో రాజయోగా ఎన్ని రకాలు ఉన్నాయి? అయితే ఒరిజినల్ ఏంటంటే రాజయోగా ఒరిజినల్ అంటే ఇంకా మొత్తం కంప్లీట్లీ మెంటల్ గానే, ఇంకా మైండ్ గురించి, మెడిటేషన్ గురించి నేను చెప్పినట్టు యమ, నియమ ఇవన్నీ ఉంటాయని చెప్పాను. ప్రాణాయామ, ఆసన, ఇట్లా ఇవన్నీ లాస్ట్ సమాధి స్టేట్. ఇక్కడ ఈ కాన్సన్ట్రేషన్ అంతా వీటి మీద ఉంటుంది అనమాట. ఇక్కడ ఆసన ఏవి ఉండవు, కంప్లీట్లీ అబౌట్ యువర్ బ్రెత్. మీరు చక్రాసు, అలైన్మెంట్ ఇంక ఇదే నడుస్తుంటుంది రాజయోగ. కానీ తర్వాత వచ్చింది హఠయోగ. ఇప్పుడు మనం చేసేది హఠయోగ. ఇంకా మిగతా అన్ని తర్వాత వచ్చే వదిలేసేసుకున్నాం. ఓన్లీ హఠయోగ. ఈ హఠయోగాలో ప్రాణాయామం ఉంటుంది, ఆసన ఉంటుంది, మూమెంట్స్ కంపల్సరీ ఉంటాయి. అంటే ఇంకా మనం ఈజీగా చెప్పాలంటే సూర్య నమస్కారాలు అన్నీ కలిపి అన్ని హఠయోగాలో ఉంటాయి. హఠ, సన్ అండ్ మూన్ అన్నమాట. సో హఠ యోగ. సో ఈ హఠయోగ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ టైంలో లైక్ స్టార్టింగ్ ఆఫ్ ది ప్రాక్టీస్లో రాజయోగ బాగా ఫేమస్ కదా. తర్వాత హఠయోగ ఎంటర్ అయినాక హఠయోగ ప్రదీపిక బుక్లో గురువు గారు చెప్పేది ఏంటంటే, ఈ కాలంలో మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండాలంటే ఫస్ట్ ఫిజికల్ హెల్త్ మంచిగా ఉండాలి. మీ ఫిజికల్ హెల్తే సరిగ్గా లేనిది, ఇప్పుడు మీకు ఏదైనా ఇష్యూ ఉంది దీప్తి గారు, మీరు మెంటల్గా సరిగ్గా ఉండగలుగుతామా? ఉండలేదు. సో ఫిజికల్ హెల్త్ సరిగ్గా ఉంటేనే మెంటల్ హెల్త్ సరిగ్గా ఉంటుంది. సో అప్పుడే మనం ఇవన్నీ అటైన్ చేసుకోగలుగుతాం. సో ఫస్ట్ మన బాడీలో ప్రతి మూల ప్రాబ్లమ్స్ పెట్టుకొని నేను నా కాన్షియస్నెస్ పెంచుకుంటాను అంటే కుదరదు. సో ఫిజికల్ హెల్త్ని కరెక్ట్గా చేసుకోండి. ఈ అట్రిబ్యూట్స్ని కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. సో దానికి మనకు కంపల్సరీ ఆసన కావాలి. సో ఇక్కడ ఆసన మీకు ఓవరాల్ బాడీలో హెల్త్ ప్రాబ్లం ఏది లేకుండా చేస్తుంది. ప్రాణాయామం, ఆసన. ఇక్కడ మళ్ళీ మెడిటేషన్కి వచ్చాం. మీరు ఈ మెడిటేషన్, యోగ, నిద్ర ఇవన్నీ. మెడిటేషన్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ యోగానా అండి? పార్ట్ ఆఫ్ యోగా, ప్రాపర్ పార్ట్ ఆఫ్ యోగా. సో ఈ మెడిటేషన్ అనే టెక్నిక్, యోగ నిద్ర అనే టెక్నిక్ స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది, మిమ్మల్ని కామ్ డౌన్ చేస్తుంది, మీ నర్వస్ సిస్టమ్కి చాలా చాలా మంచిది. మీరు ఎంతసేపు చేస్తారు ఈ మెడిటేషన్ కానీ ప్రాణాయామం కానీ? డిపెండింగ్. ఓం మంత్ర చాంటింగ్ కొన్నిసార్లు నేను అసలు ఇట్లా మునిగిపోతే చాలా ఎక్కువసేపు చేసుకుంటాను. కొన్నిసార్లు ఇంకా డిపెండింగ్ ఆన్ ద స్టేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు నాకు ఏదైనా ఇట్లా డిస్టర్బింగ్ అనిపించింది అనుకోండి, కొన్ని చేసేటప్పుడు ఇట్లా ఏడుస్తూనే ఉంటాను, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఇట్లా చేసేటప్పుడు మెడిటేషన్ చేస్తూ ఏడుస్తారు కూడా? డీప్ గా ఇన్వాల్వ్ అయినప్పుడు అట్లా ఉంటుందా? అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు అట్లా ఉంటాయి. సో ఇట్లా ఇన్ని స్టేజెస్ ఉన్నాయి కదా. సో మనం చేసేది హఠయోగా. సో అట్లా మనకి ఫుల్ బాడీ మూమెంట్స్ కావాలి. ఈ కాలంలో ప్రాపర్ హఠయోగా కావాలి. ఇంకా మీరు అన్నట్టు అష్టాంగ, ఫుల్ బాడీకి ఇంకొంచెం ఎనర్జీ. పవర్ అన్న అష్టాంగ అన్న ఇంకా ఆల్మోస్ట్ సేమ్. ఏరియల్ అంటే ఇంక ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. అయినా సాహితీ అసలు అలా కనిపిస్తారు, కానీ మీ కష్టాలే ఉంటాయి చెప్పండి. మీరంతా ఏడ్చేలాగా కష్టాలే ఉంటాయి చెప్పండి. చూడ్డానికి ఏమో ఫుల్ సంతను మమ్మీలా ఉన్నారు. అసలు ఎంతమంది ఫ్యాన్స్, ఫుల్ యోగా, పొద్దున్న లేస్తే మెడిటేషన్, బ్రీతింగ్ మీద కంట్రోల్, అసలు మీ కష్టాలే ఉంటాయి. ఉంటాయి. ఇది యాక్చువల్ నేను కూడా అట్లానే అనుకుంటాను. ఇప్పుడు నేను చుట్టూ చూసి నాకేం కష్టం వచ్చింది, వెరీ హ్యాపీ ఉన్నాను కదా, ఇంత మంచి స్టూడెంట్స్ ఉన్నారు, ఇంత మంచి బాబు ఉన్నారు, నా హస్బెండ్ ఉన్నారు. కానీ ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఎక్కడా షేర్ చేయలేదు దీప్తి గారు, మీకు ఫస్ట్ టైం చెప్తున్నాను. మై కజిన్, నా సొంత పిన్ని, ఇప్పుడు నేను ఏరియాలో అయితే ఉంటున్నానో, నేను అక్కడికి రావడానికి మెయిన్ రీజనే వాడు. ఐ లాస్ట్ హిమ్ 2025లో. ఇప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు, అసలు మీరు బయటకు ఎప్పుడు మన సంతోషం కనిపిస్తాం కానివ్వండి, ఎవ్రీ బ్యాటిల్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పటివరకు నాకు నిజంగా ఏదో టెన్షన్స్ ఉన్నాయి, ఏడ్స్తాము, మళ్ళీ నార్మల్ గెట్ అవుతాం. ఇది ఏదైతే జరిగిందో అది హీ వాజ్ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం మేము. నా బ్రదర్, వాడు నా అన్న కంటే ఎక్కువ. 1 year ఏజ్ డిఫరెన్స్ మాది. మా పిన్ని కొడుకు. పక్క చాలా దగ్గర ఉంటాం. మా ఇంటికి చాలా దగ్గరలో వాడికి యాక్సిడెంట్ జరిగింది. సో వీ లాస్ట్ హిమ్. సో నైట్ సారీ, నేను మిమ్మల్ని అనవసరంగా ఏడిపిస్తున్నాను. అంటే అసలు చాలా కష్టం దీప్తి గారు, అది అసలు అమ్మో. సో వీ లాస్ట్ హిమ్ టు అన్ యాక్సిడెంట్. మీరు నమ్మరు, నేను అసలు 1 month ఏం చేశాను, ఏం తిన్నాను నాకు అసలు గుర్తే లేదు. నేను ఇట్లా ఒక సోఫాలో మూలకి వెళ్ళిపోయి కూర్చొని క్లాసులు తీసుకునేదాన్ని. ఒక 1 week బ్రేక్ ఇచ్చాను, క్లాసెస్ తీసుకున్నాను, క్లాసెస్ ఆపను అనమాట. పాపం స్టూడెంట్సే చెప్పేవాళ్ళు, ప్లీజ్ మేడం టేక్ యూ టైం. బట్ ఎన్ని రోజులు నవ్వుతారు ఎవరైనా కానీ, డబ్బులు పెట్టి వస్తారు మన దగ్గరికి అంత ఇష్టంగా.
నా కళ్ళన్నీ ఇట్లా ఉబ్బిపోయి ఉండేది. మీరు మార్నింగ్ బ్యాచ్‌లో, మార్నింగ్ క్లాస్‌లో కూర్చొని చూస్తే నా కళ్ళు ఇట్లా ఉబ్బిపోయి ఉండేది. మన కెమెరామెన్ నరసింహన్న వస్తారు ఎప్పుడు మనకి. వచ్చిన తర్వాత 1 మంత్, 1 ½ మంత్ "ఎలా అయిపోయారు అసలు మీ చేతులు ఇంత అయ్యాయి. నాకు మిమ్మల్ని చూస్తేనే ఏదోలాగా అనిపిస్తుంది తినండి" అన్నారు. సుమన్ సార్ ఇంకొక రోజు ఫోన్ చేసి "సాహితి ఏం జరుగుతుంది అసలు? ఏంటి షూట్స్ ఇస్తలేవు? అసలు ఏం చేస్తున్నావు? నీ వల్ల ఇంతమందికి మంచిగా అవుతుంది. నువ్వు చేసేది ఏం బిజినెస్ కూడా కాదు ఒక్కటే. నీ వల్ల ఎంతమందికి మంచిగా అవుతుంది. బయటకి రావాలి" అని చెప్పి కొంచెం క్లాస్ స్పీకర్ అనమాట ఫోన్ చేసి. అప్పుడొచ్చా నేను బయటకి. 2 మంత్స్ అసలు నేను మీరు చూడండి ఏదో పాత వీడియోస్ చేసుంటారు ఆ టైంలో గానీ, మనిషినే అవ్వలేకపోయాను. కానీ అది అనుకుంటాం గదా! స్టార్టింగ్‌లో ఒక స్టేజ్, తర్వాత ఇంకొకటి, తర్వాత ఇంకొకటి. బయటకి రాలేను దీప్తి గారు అన్ని రకాలుగా భయమేస్తది తెలుసా! ఫస్ట్ టైమ్ భయం అనేది ఏంటని చూసాను. అది వేరు. అప్పుడు అనిపించింది కష్టాలన్నీ ఒక ఎత్తు. మనిషే పోయాక అది మనిషినే అది కోల్పోవడం కష్టం కాదు. అది అనేది ఇంకొక డిఫరెంట్. ఇది ఒరిజినల్ కష్టము. ఏం మారదు. ఇప్పుడు నైట్ 2:30కి ఆ రోజు అట్లా ఫోన్ రావడము, మేము ఉరకడం, పరిగెత్తడం హాస్పిటల్‌కి. అసలు అయన్నీ గుర్తున్నాయి. మా పిన్ని ఫేస్, మా చిచ్చా ఫేస్ అక్కడ బయట చూడడము. అయి పోవు తెలుసా మైండ్‌లో నుంచి అనుకుంటాం గానీ, సో, అది నడిచి, 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 నడిచి ఇంకసలు అమ్మో! అసలు లాస్ట్ ఇయర్ అంతా ఒక పెద్ద, పెద్ద ఫైటింగ్. చాలా ట్రామా అన్నమాట. ఇప్పుడు ఎవరు బయటికెళ్ళినా భయమేస్తది. ఇప్పుడు ఎవ్వరు బయటికెళ్ళినా భయమేస్తుంది. బండి మీరు నమ్ముతారో లేదో వాడు ఋషికి బండుండేది. ఆ బైక్ చూసి వాడు ఆ బైక్ కొనుక్కున్నాడు. బావ నేను అదే బైక్ కొనుక్కుంటాను. ఆడికి అయిపోయిన వెంటనే ఫస్ట్ ఆ బైక్ అమ్మేసిండు. తీసేసాడు బైక్. సో, ఇప్పుడు అన్నిటికి భయమేస్తది. అన్నిటికి భయమేస్తది. సో, అప్పుడు అనిపించింది లైఫ్ అనింది మనం అనుకుంటాం గానియండి, ఈరోజు ఇంట్లో నుంచి బయటకెళ్తే వస్తామో లేదో గ్యారంటీ లేదు. సో, ఉన్నప్పుడు అంతా మంచిగుండాలి, హ్యాపీగుండాలి, అందరితో బాగుండాలి అని. సో, నిజంగా అంతా ఆ! మీరన్నట్టు ఎవరి బ్యాటిల్స్ వాళ్ళకు ఉండి ఎవరికుంటాయి. తీరుతాయి బయటకి అంతే. కనిపించదు. బయటికి కనిపించవు. అందరితో కనిపించదు. అనకపోవచ్చు అంతే. అనకపోవచ్చు. బట్ ఎవరి స్ట్రగుల్ ఎవరి వాళ్ళదే స్ట్రగుల్ అసలు. వాళ్ళకి అంతే. ఇప్పుడు నేను అమ్మో! ఎక్కువ మాట్లాడను నా పర్సనల్ లైఫ్ గురించి కాబట్టి అందరూ అనుకుంటారు. మోస్ట్ హ్యాపీ పర్సన్ అనుకుంటారు. అందరూ నన్ను కూడా అడుగుతా ఉంటారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా. మీ కళ్ళల్లో ఆ! నీళ్ళు చూసి ఒక్క నిమిషం నాకు గూడా అన్ ఏడుపొచ్చేసింది అంతలాగా. చాలా ఇష్టం నాకు వాడు అసలు ఎక్స్‌ట్రీమ్ హార్డ్ ఇలాంటివి వర్కర్. ఎప్పుడన్నా అంత నెగెటివ్ సిట్యుయేషన్ లైఫ్‌లో ఫేస్ అయినప్పుడు యోగా కానీ, మెడిటేషన్ కానీ హౌ డిడ్ ఇట్ హెల్ప్ యూ టు కమ్ ఔట్ అండి? అనిపిస్తుందా ఏమన్నా? అనిపిస్తుంది. నిజంగా హెల్ప్ ఉంటుందా? హెల్ప్ ఉంటుంది. ఇంపాక్ట్ ఉంటుందా? చాలా హెల్ప్ అంటే అయింది. మనకి మన ఆలోచనల మీద మనకే కంట్రోల్ కంట్రోల్ ఉండదు లేదు. ఒక్కొక్క పాయింట్‌లో. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఆ కంట్రోల్ లేదు. పాయింట్‌లో హౌ డు యూ గెట్ అవును. బ్యాక్ టు నార్మల్సీ యోగాతో గాని, మెడిటేషన్‌తో గాని? సో, ఆ టైంలో నేను ఈ అసలు చేయలేకపోయేదాన్ని బిగినింగ్‌లో అసలు నా బాడీయే సపోర్ట్ చేయలేదు. ఒక 1 వీక్, 10 డేస్ అనేది ఒక హ్యూజ్ ట్రామా. ఓల్డ్ వేరు, ఏదైనా గో త్రూ అవుతూ వెళ్ళడం వేరు. ఔట్ ఆఫ్ ఎ బ్లూ కెరియర్‌లో వెన్ యూ ఇట్లా నాట్ ఎక్స్ట్రార్డినరీ ప్రిపేర్డ్ ఉండి ఎట్ వెన్ యూ ఆల్ నాట్ సడెన్‌గా ప్రిపేర్డ్ ఒక షాక్ అంటే సడెన్ షాక్. అరే! అసలు కొన్ని కొన్ని లైఫ్ ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ క్రూయల్ అండి. ఆడు ఎక్స్‌ట్రీమ్ టాలెంటెడ్. వెరీ హ్యాండ్సమ్ ఉంటాడు. వెరీ వెరీ టాలెంటెడ్. స్మార్ట్ అసలు చాలా స్మార్ట్. చాలా మంచి కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాడు. అసలు నేనైతే అసలు టాప్‌లో ఎళ్తాడనుకున్నాను నిజంగా జెన్యూన్‌గా. ఆడి పెళ్లి ఫిక్స్ అయింది జస్ట్ అప్పుడే. ఎంత క్రూయల్ చూడండసలు. పెళ్లి ఫిక్స్ అయ్యాక వాడు ఆ నైట్ గూడా అంతా వాళ్ళ వర్కర్స్ అందరూ ఉంటారు కదా! చూసి ప్లాన్ యేసుకుంటున్నారంట అన్నీ అన్నీ ఎవ్రీథింగ్. ఎంత క్రూయల్ చూసారా? ఆ టైంలో వాడు ఎక్స్‌ట్రీమ్‌లీ టాప్‌లో ఉన్నాడప్పుడు. ఔట్ ఆఫ్ నోవేర్. సో, అప్పుడు అనిపిస్తది గదా! ఏంది ఎంత క్రూయల్. సో, ఆ టైంలో నేను తీసుకోలేకపోయాను. 1 మంత్ ఓ పెద్ద స్ట్రగుల్. ఆ తర్వాత మెడిటేషన్. మీరన్నారు ఇప్పుడు మెడిటేషన్ చేస్తూ ఎందుకు ఏడుస్తారని. మెడిటేషన్ చేసిన ప్రతిసారి ఏడ్చేదాన్ని నేను. అది స్లోగా తగ్గుతా వచ్చింది. బాధ అనింది తగ్గదు. అనుకుంటాను తగ్గుతదని గాని, కానీ కోప్ చేసుకోవడం నేర్చుకుంటా. అంటే లైఫ్‌లో హార్డ్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా స్ట్రాంగ్‌గా ఫేస్ చేయాలి అన్నది యోగా నేర్పిస్తుందా? అవి నేర్పిస్తుంది. 100% నేర్పిస్తుంది. ఎందుకంటే నేను ఊరికే చెప్తా ఉంటాను. స్ట్రెస్ అనింది అందరికీ ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను. ఎవ్రీ డే నాకు మీతో ఉంది. మనిద్దరం కంపల్సరీ లైఫ్‌లో ఒక దగ్గర ఉన్నాం. కానీ ఇప్పుడు మీరు నాకు టాక్సిక్ అట్లా ఎవరో ఒకళ్ళు టాక్సిక్ ఉన్నారు. నేను ఎలిమినేట్ చేయలేకపోతున్నాను లేదా ఏదో ఒకటి ఇట్లా జరుగుతుంది. సో, ఇప్పుడు నేను డీల్ చేసే స్ట్రెస్ చాలా డిఫరెంట్ ఉంటది. అది ఇంక ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ స్ట్రగుల్ గదా! ఇట్లాంటి ప్రతి వాటిల్లో మీ చుట్టూ సిట్యుయేషన్ మారకపోవచ్చు. మీరెలా హ్యాండిల్ చేస్తున్నారని యోగా నేర్పిస్తది. నాకు చాలా నేర్పించింది. బట్ లూజింగ్ సమ్‌వన్ ఈస్ ఆల్‌టుగెదర్ కంప్లీట్‌లీ డిఫరెంట్ డిఫరెంట్. గేమ్. అంటే కరెక్ట్. ఇంకసలు ఇది ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయరు. అసలు ఎవరు అవును. అనుకోరు. అవును. సో, అవును. దీనిది ఎట్లా అనింది ఇంకసలు ఇది కంప్లీట్‌లీ ఇంకా డిఫరెంట్ అప్రోచ్. ఎవరు ఎట్లా గెట్ అవే అవుతున్నారు ఆ పెయిన్ నుంచి అనేది ఇంకా కంప్లీట్ డిఫరెంట్. ఇప్పుడు మేమందరం ఉన్నాం. అది ఒక్కొక్కళ్ళది ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్క ఎవరికి ఇండివిడ్యువల్ వాళ్ళు స్ట్రగుల్. దట్ ఈస్ బయటికి అన్ ఇండివిడ్యువల్ స్ట్రగుల్. రావాల్సిందే తప్ప ఇంకొకళ్ళు చెప్తేనో, చెప్తే అవ్వదు. చేంజ్ వస్తేనో అవ్వదు. వచ్చేది కాదసలు. ఇండివిడ్యువల్ స్ట్రగుల్ అది. ఇంకా అది ఏం చేయాలనుకుంటే ఎట్లా చేయాలనుకుంటున్నాం ఇప్పుడు సడెన్‌గా న్యూ ఇయర్ ఇప్పుడు ఉంది. మొన్న మంచిగా ఫార్మ్ హౌస్‌లో కూర్చున్నాం. క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాం. అందరం నవ్వుతున్నాం. ఇక నాకు సడెన్‌గా ఇట్లా ఎళ్తదన్నట్టు మైండ్‌కి. నవ్వుతున్నా ఫుల్ సడెన్‌గా ఇట్లా కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎందుకు అంటే అరే వాడు లేనే లేడు. వాడు కూడా ఉండుంటే ఇప్పుడు వాడు కూడా అక్కడనో ఎక్కడనో వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుండే ఉండేవాడు కదా! న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుండే కదా! హంగామా చేస్తుండే కదా! సడెన్‌గా అట్లా ఎళ్ళిపోతదన్నట్టు మైండ్. మళ్ళీ స్లోగా మళ్ళీ బ్యాక్ టు నార్మల్స్. ఇట్లా ఉంటదనమాట. సో, అందుకనే లూజింగ్ సమ్‌వన్ ఈస్ ఆల్‌టుగెదర్ డిఫరెంట్ గేమ్. ఇప్పుడు అంటా ఉంటారు దీప్తి గారు మీరు అసలు మనం వింటా ఉంటాం చూసారా?
హెల్త్ ప్రాబ్లం వచ్చేదాకా ఒక ఎత్తు, హెల్త్ ప్రాబ్లం వచ్చాక అది ఒక్కటే ప్రాబ్లం. అప్పటిదాకా మీకు అప్పటిదాకా 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లం వచ్చాక అది ఒక్కటే ప్రాబ్లం. అందుకే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినప్పుడు అనుకోవచ్చు, మరి ఎందుకు మేడం ఈ డైట్లు, ఈ ఎక్సర్సైజ్లు, ఎప్పుడు పోతామో తెలియని ప్రాణానికి అన్ని తినొచ్చు. ఎప్పుడు పోతామో తెలియనప్పుడు బాగానే ఉంటుందండి. కానీ ఎవ్రీడే ఇప్పుడు నేను అదొక్కటి చూశాను, వేల మంది స్ట్రగుల్ చూస్తున్నాను ఎవ్రీడే. ఇప్పుడు ఇంట్లో ఒక్కళ్ళు హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే చుట్టూ సఫర్ అవుతారు దీప్తి గారు. ఫ్యామిలీ అంతా అంతా సఫర్ సఫర్ అవుతారు. ఖచ్చితంగా. ఎలా చూస్తూ ఊరుకుంటారు? ఎట్లా చూస్తూ ఊరుకుంటాం? ఇంకొకటి, ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నేను చూస్తే అయ్యో పాపం అనగలుగుతాను. నాకు మీ మీద, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీ మీద ఎంత ప్రేమ ఉన్నా అయ్యో పాపం అనగలుగుతారే తప్ప నొప్పి మాత్రం మీదే కదా, బాధ మాత్రం మీదే కదా. సో ఆ బాధ అవసరం లేదు మనకి. ఉన్నన్ని రోజులు మాత్రం బాగుండొచ్చు దీప్తి గారు. అందుకే చెప్తాను, యోగా, డైట్, లైఫ్ స్టైల్ ఎందుకు అంటే ఉన్నన్ని రోజులు బాగుండొచ్చు. అది యోగా ఇంపార్టెన్స్ మీరు ఎందుకంత ఫోకస్ చేస్తున్నారో ఇవాళ ఇంకా క్లారిటీగా అర్థమైంది. బట్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, అసలు ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను. ఎలా మీరు ఇంత సన్నగా, ఇంత నాజుగ్గా, రెబట్లాగా ఉండగలుగుతున్నారు? ఏం తింటారు అసలు మీరు? తింటారా తినరా? తింటాను, అన్ని తింటాను. ఎప్పుడు అందరికీ ఒక డౌట్, ఇప్పటిదాకా నేను జోకేస్తాను కదా, కాఫీ నాకు కూడా పడింది, ఎందుకంటే నేను తాగుతాను. ఇప్పుడు మా వాళ్ళకి అలవాటు అయింది, స్టార్టింగ్ లో కాఫీ తాగుతాను, ఎందుకు తాగాను అంటే యూజువల్ గా ఈ ప్రాక్టీసెస్ లో ఉన్న వాళ్ళు కాఫీ టీ అంటే విజన్ లాగా మాట్లాడతారు. కాఫీ టీ ఒకటేనే కాదు కదా, ఏదైనా ఎక్కువ ఫుడ్ పెట్టాలంటే తింటావా అంటారు. అయితే 2 రకాలు ఉంటాయి అనమాట. నాకు కొన్ని దగ్గరికి వెళ్తే ఇట్లాంటి అప్రోచెస్ లో వెళ్ళినప్పుడేమో ఫుడ్ ఎట్లయినా తినదని ఫిక్స్ అయిపోతారు సగం సగం. ఇంకో అప్రోచ్ నువ్వు ఎట్లయినా యోగా చేస్తావు, ఇంకా ఇంత తిన్నా ఏం కదా చెప్పి అట్లా ఫోర్స్ చేస్తాడు. 2 అతివృష్టి. బట్ అదే అడుగుతాను, అసలు మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? రోజు మొత్తంలో సాహితీ ఏం తింటుంది, ఏం తినదు? అన్ని నేను తినే చెప్తాను మీకు సింపుల్ గా. సపోజ్ పొద్దున్న లేస్తారు, కాఫీ తాగుతారా? తాగుతాను. లేచిన వెంటనే కాదు, లేచిన వెంటనే తాగేదాన్ని, కానీ ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ కదా. అదొకటే కొంచెం బ్యాడ్ హ్యాబిట్ అనాలంటే అది ఉంది మనకి అని. సో ఫస్ట్ యోగా అయిపోతుంది, నాకు కంపల్సరీ యోగా చేయకపోతే నాకు మైండ్ పని చేయదు. సో 7:30 దాకా యోగాలోనే 1 hour చేస్తారు. 1 hour క్లాస్ ఉంటుంది. సో 1 hour అంతకు ముందు కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటాను. సో 1.5 hour వేసుకోండి. సో 7:30కి నట్స్, సీడ్స్ తింటాను. కొంచెం 7:30 అని కాదు, 8 o'clock వేసుకోండి. సీడ్స్ అన్ని రోస్ట్ చేసుకున్న సీడ్స్, నట్స్ నానబెట్టుకుని తింటాను. ఆ తర్వాత ఒక 1/2 hour ఆగి అప్పుడు కాఫీ తాగుతాను. ఏదైనా హెర్బల్ టీ తాగేది ఉంటే కూడా ఆ బిట్వీన్ తాగేస్తాను, లేదా బిఫోర్ తాగేస్తాను. రాగి జావా నా స్టేపుల్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ రాగి జావా. వెరీ సింపుల్ ఉంటుంది, వెరీ మంచిగా. ఎవ్రీడే రాగి జావే. ఎవ్రీడే రాగి. ఇప్పుడు మీ బాబుకి రాగి జావే, మీ ఆయనకి రాగి జావే ఎవ్రీడే? నా బాబుకి అటు ఇటు మారుస్తా ఉంటాను ఇంకా డిపెండింగ్ అని. నాకు మా ఆయనకి మాత్రం రాగి జావే ఎవ్రీడే. అంటే పాప మీకు ఇడ్లీ ఎలా ఉంటుందో తెలీదు, దోశ ఎలా ఉంటుందో తింటాను నైట్. సో రాగి జావా మార్నింగ్స్ తీసుకుంటాను నేను. నాకు సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఇష్టం. ఎప్పుడైనా ఉంటే ఓన్లీ ఫ్రీ రేంజ్ ఎగ్స్ తీసుకుంటాము. సో 1 egg, 1 boiled egg అట్లా. సో నాకు ఇంకా ఆకలి చచ్చిపోలేదు, ఇంకా ఏమైనా ఉంది కావాలంటే బిట్వీన్ మార్నింగ్ టు మిడ్ ఏదైనా ఒక ఫ్రూట్ అంతే. ఆఫ్టర్నూన్ ఐ విల్ హ్యావ్ మై లంచ్. మంచిగా కీనువా ఉంటుంది, రైస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్ని రకాల రైస్, ఫుల్ కర్రీస్ ఎక్కువ తింటాను, రైస్ తక్కువ తింటాను అంతే. డిన్నర్ వచ్చేసరికి స్నాకింగ్ హ్యాబిట్ లేదు నాకు. ఈ టైంలో నేను అసలు స్నాకింగ్ తీసుకొని, నాకు సాయంత్రం 5 నుంచి క్లాస్ స్టార్ట్, మళ్ళీ 7:30 దాకా ఉంటాయి. సో 7:15కి క్లాస్ అయిపోతుంది. కొన్ని కేసెస్ సినారియో డౌట్ సెషన్స్ ఉన్నారు, 7:45 కూడా అవుతుంది. వెంటనే ఆఫ్టర్ క్లాస్ ఐ విల్ హ్యావ్ మై డిన్నర్. ఇడ్లీ, మిల్లెట్ దోశ, పెసరట్టు, కిచిడి, ఇవి నా డిన్నర్. దిస్ ఈజ్ మై రొటీన్ అనమాట. ఇవి మారుతూ ఉంటాయి. సో ఇలా తింటాను నేను. అట్లానే ఇప్పుడు నేను బయట తిననంటే 100% బయట తింటాను. అంటే ఇప్పుడు మీరు ఈ బేసిక్ గా క్రేవింగ్ ఉన్నటువంటి చాట్, పానీపూరీలు వీటన్నిటికీ దూరం? పానీపూరి అంటే చాలా ఇష్టం దీప్తి గారు నాకు. కాకపోతే నేను రెగ్యులర్ గా తినను. రెగ్యులర్ గా అంటే బయట తింటాను వీక్లీ వన్స్. చాలా ఇష్టం అంటే సంవత్సరానికి ఒకసారి? అట్లా కాదు, మంచిగా 10 days ఒకసారి కంపల్సరీ గో ఆన్ ఏ డేట్. నేను ఋషి కంపల్సరీ మేము వెళ్ళాల్సిందే, మేము ఇద్దరమే ఎక్కడికైనా వెళ్ళాల్సిందే. సో వీక్లీ వన్స్ కంపల్సరీ, వీక్లీ వన్స్ లేదా 10 days ఒకసారి మాత్రం డెఫినెట్లీ బయట. ఆఫ్టర్నూన్. సో రాత్రికి బయట తింటున్నావు అని అంటే పొద్దు నుంచి తిండి మానేస్తారు? అట్లేం చేయను. కాకపోతే మధ్యాహ్నం లంచ్కి వెళ్తే మాత్రం తినను. జావా కూడా ఏం తీసుకోను. ఐ డూ మై వాకింగ్ ఆల్సో. ఇప్పుడు వచ్చిన తర్వాత తిన్నాక అంటే ఎట్లా మధ్యాహ్నం సపోజ్ ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్తున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వెళ్తాను కంపల్సరీ. ఇప్పుడు బయటకు వస్తాం కదా, ఇప్పుడు బయటకు వెళ్తాము. ఇప్పుడు ఈ షూట్ అయిపోయిన తర్వాత ఆడ్ టైంలో అయిపోతాయి కదా. సో ఇప్పుడు నేను లంచ్ వెళ్తాను, ఇంటికి వెళ్ళాక కంపల్సరీ వాకింగ్ పెట్టుకుంటాను. ఈ రోజు నాకు నడుస్తారు అప్పుడు 1 hour, 1.5 hour. నాకు ఇష్టం వాకింగ్ అంటే. నాకు మీరు నమ్మరు, జోకేస్తారు, అందరు నన్ను తిడతా ఉంటారు. నాకు కళల్లో వచ్చినప్పుడు కూడా ఎవరితో వస్తే నాకు వాకింగ్. అయితే మొన్న ఇట్లా ఋషికి చెప్తాను, నాకు ఇట్లా హర్ష అంటే లాస్ట్ ఇయర్ ఐ లాస్ట్ మై కజిన్ కదా, వాడు హర్ష ఇట్లా నేను ఇద్దరం వెళ్తున్నాం, లైఫ్ గురించి మాట్లాడుతున్నాను, డ్రీమ్ లో మేము ఇద్దరం వాకింగ్ చేస్తాం. అరే ఆఖరికి అందులో కూడా వాడిని నడిపిస్తున్నావా అని, నీ కల్లో కూడా వాడిని నిడిచిపెట్టట్లేదా, వాకింగ్ చేపిస్తున్నావా అని ఏదో ఇట్లా. మీ ఎక్స్పీరియన్స్ కొద్దీ చెప్పండి, యోగా ఇన్ కాంబినేషన్ విత్ వాకింగ్ వర్క్సా, లేకపోతే యోగా ఇన్ కాంబినేషన్ విత్
జిమ్మో లేకపోతే హెవీ Something heavy వర్కౌట్స్ workouts. అది వర్కౌట్ అవుతుందా? డిపెండ్స్. ఇప్పుడు దీప్తి గారు కొంతమంది ఉంటారు. ఇప్పుడు డిజైర్డ్ వాళ్ళకి ఇదే బాడీ టైప్ కావాలి అనుకుంటున్నారు. యూఆర్ డూయింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్, యూఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ జిమ్. కానీ స్టిల్ యూ నీడ్ యువర్ మొబిలిటీ. సో మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ కావాలి, ఇంజురీస్ అవ్వకుండా ఉండాలి, బ్రెత్ వర్క్. సో యోగా చేసాం. ఈ వాకింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ అ నార్మల్ బేసిక్ థింగ్ అంతే. So అంటే మీరు కూడా compulsory వాచ్ walking ఉండాలి. పెట్టుకొని 10,000 అడుగులు 20,000 అడుగులు దట్స్ నాట్ యువర్ టార్గెట్. చూసుకుంటాను కానీ అట్లా టార్గెట్ అయితే డెఫినెట్లీ కాదు. ఎంత వాకింగ్ చేశానని చూసుకుంటాను కానీ నాట్ ఏ టార్గెట్. నాకు ఇప్పుడు కావాలి walking. బేసికల్ గా ఆయుర్వేదంలో అంటారు కదండి, వాత పిత కఫ ఇట్లా అవును. చెప్తారు కదా, మ్మ్. ఎవరి బాడీ టైప్ అవును, అట్లా అని అవును. దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు అవును, కదా decide కొన్ని చేస్తాం. ఫ్యాక్టర్స్. మ్మ్. ఆ ఎవరి బాడీకి తగ్గట్టుగా యోగా ఉంటుందా? అట్లా ఉంటుంది కానీ అట్లా వర్కౌట్ అవ్వట్లేదు దీప్తి గారు. ఇప్పుడు అందుకే ఓన్లీ ఆయుర్వేద అప్రోచ్ కూడా నేను కొన్ని వీటిలలో మోడర్న్ సైన్స్ అప్రోచ్ కావాలని ఎందుకంటారంటే, ఇప్పుడు ఇంతమందిని చూసి చెప్తాను, ఇది ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని చూసి చెప్తాను. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ. ఇప్పుడు వాతావరణం తక్కువ ఎక్సర్సైజ్ చేసినా నడుస్తుంది. అసలు హౌ డు యూ డిఫరెన్షియేట్ అండి వాత సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్, పర్సనాలిటీస్ ఉంటాయి అనమాట. వాత ఉన్న వాళ్ళు వెరీ లీన్ బాడీ టైప్ ఉంటారు. పిత్త మీడియం బిల్ట్, ఇప్పుడు నాలాగా మీలాగా. కఫ అంటే కొంచెం హెవియర్ సైడ్ అనమాట. ఇప్పుడు హెవియర్ సైడ్ అంటున్నామంటే ఇప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్ వస్తాయి దీంట్లో. ఇప్పుడు ఈ వాత పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది, ఒక్క దగ్గర వాళ్ళు ఉండలేదు మైండ్. సో వాళ్ళు లాట్ ఆఫ్ ఇట్లా ఉంటుంది. వాళ్ళకి వచ్చే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇట్లా కరెక్ట్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళు వెరీ ఇట్లా నేర్చుకోగలుగుతారు, వెరీ ఇట్లా ఒక్క దగ్గర ఉండలేరు వాళ్ళు. ఈ స్టైల్స్ ఉంటాయి. పిత్త ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడము, అసిడిటీ లాంటి ఇష్యూస్ వస్తాయి. కొంచెం పిత్త హాట్ శరీర తత్వం. సో ఎక్కువ హీట్ వస్తే హీట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ వీళ్ళకి ఇప్పుడు వాత వాళ్ళకి ఇన్సోమ్నియా ఉంటుంది. మనకి ఇప్పుడు ఇప్పుడు నా పిత్త మన శరీరత్వం కదా, మనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. మనం ఊరికి కూర్చోవాలి, మనకి ఏదో ఒకటి చేయాలి, మనం ఏదో ఒకటి సాధించాలి. చెయ్యాలి, exactly. సో ఇలాంటివి ఉంటాయి, బాగా చూపించాలి నేను ఏంటి అనేది, ఇట్లాంటివి ఉన్నాయి. కఫ అయినా వెరీ కామ్, ఆడ లోకం చిల్ డ్యూడ్ చేద్దాం. ఇప్పుడు మై హస్బెండ్ ఇస్ ఏ కఫ. ఇప్పుడు నేనేదో ఫుల్ నెత్తిపోకుండా సెట్ చేద్దామే అంటాడు. అంత సింపుల్ చెప్తున్నాను, 2 days నుంచి ఆలోచిస్తున్నాను దాని గురించి అంటాను. సో అట్లా ఉంటాయి వాళ్ళ పర్సనాలిటీ. సో ఇప్పుడు యూజువల్గా అయితే కఫ ఉన్న వాళ్ళని మస్తు సేపు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అని చెప్తాం. పిత్త ఉన్న వాళ్ళని ఇంకా బేసిక్ వాత. కానీ నేను చూసినప్పుడు ఈ కాలంలో మాత్రం నడవు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరం 1 hour మాత్రం మినిమం యోగా చేయాల్సింది, మినిమం 1 hour యోగా మినిమం కావాల్సిందే మనకి. అండ్ వాకింగ్ ఎక్స్క్లూడెడ్. ఇది అసలు walking ఇంకా exercise కిందకి మీరు consider చేయరు. బేసిక్ థింగ్ అన్నమాట. ఓకే. సో ఈ బాడీ టైప్స్ ని బట్టి డైట్స్ ఉంటాయా? ఉంటాయి. రీసెంట్ గా మీరు ఏదో డైట్ కూడా రికమెండ్ ఆయుర్వేదిక్ చేస్తున్నారు, yeah, స్టార్ట్ చేస్తున్నారు అని విన్నాం కదా. Yeah. సో దాని గురించి చెప్పండి. ఏం చేస్తారు అసలు మీరు? వాట్ ఈస్ యువర్ బిజినెస్ నౌ? ఇప్పుడు మనము ఎక్కువ తీసుకోవట్లేదు, లిమిటెడ్ స్లాట్స్ పెట్టాను. ఎందుకు అంటే బాగా ఇవ్వగలగాలి అన్నట్టు. సో సింపుల్ ఏంటంటే వాత పిత్త కఫ. అండ్ ఇక్కడ మోడర్న్ సైన్స్ అప్రోచ్ మనం తీసుకొని వస్తాం. సో కంపల్సరీ. సో ఏం చేస్తానంటే ఇప్పుడు వాత పిత్త కఫ మీ బాడీ టైప్స్లో ఓన్లీ ఒక్కటే ఉండదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, టైం టు టైం కూడా ఇట్ మైట్ చేంజ్. మీ ప్రకృతి అనేది పిత్త అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇంబ్యాలెన్సెస్లో ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రకృతి ఫ్రమ్ బర్త్ వచ్చేది, ఇప్పుడు మనది పిత్త ఉందనుకోండి. ఇప్పుడు మన ఇంబ్యాలెన్సెస్ పిత్త ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, వాత ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, కఫ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, కాంబినేషన్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు. సో ఇవన్నీ చూసుకొని హెర్బల్ టీస్ రికమెండ్ చేస్తాము. అండ్ ఇవి ఒక్కటే కాదు కదా, ఇప్పుడు డైజెషన్ ఉంటుంది. డైజెషన్కి మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం, ఆయుర్వేద అయినా మనకి మోడర్న్ సైన్స్ అయినా, అవునా? సో గట్ హెల్త్ డిమైట్ చేసుకొని, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా తక్కువ ఉంటున్నాయి ఫస్ట్ అసలు పెద్ద లిస్ట్ రాయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్, ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ చూసుకొని వాళ్ళకి దాంట్లో తీసి అప్పుడు ఇవ్వాలి. సో అందుకనే వెరీ సింప్లిఫైడ్ డైట్ ఇప్పుడు రాదు, పని చేయదు అందరికి. ఇప్పుడు నేను అందరికీ సపోజ్ ఇవి తినండి ఇవి తినండి ఇవి తినండి డైట్ రికమెండేషన్స్ చేసేస్తారు. వాట్ ఇఫ్ అవి దొరకకపోతే, అంటే ఇట్లా బాగా టూ మచ్ ఆఫ్ హై ఫ్యాన్సీ డైట్స్ అవన్నీ మనకి రెగ్యులర్ గా అవైలబుల్ ఉండదు. కీనోవా మేబీ ఫ్యాన్సీ అనుకుంటారేమో, పాపం కీనోవా ఏం ఫ్యాన్సీ కాదు, అట్లా ఇస్తాను అంతే. ఫ్యాన్సీ అంటే అందరికీ అఫోర్డబుల్ డైట్ ఇస్తారు. ఇప్పుడు ఈ మనకి త్రూ అవుట్ ది వరల్డ్ నుంచి వస్తారు. ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు, కెనడా నుంచి ఉన్నారు, అమెరికా. ఎట్లా సాహితి గారు ఇప్పుడు మీ డైట్ రికమెండేషన్ కావాలి అని అంటే మిమ్మల్ని కలవాలా, మీతో అప్రోచ్ అవ్వాలా? ఎట్లా? మన టీమ్ కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే చాలు, అంతే. సో మీరు వాళ్ళతో కంప్లీట్ గా మాట్లాడి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇంక ఈ మధ్యలో అయితే ఇంకా ఈజీ చేయడానికి మీరు అసలు యూజువల్గా ఏం తింటారు కనుక్కొని హోల్ గ్రెయిన్స్ పెట్టాలి దీప్తి గారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి మరీ సింప్లిఫైడ్ కుదరదు. ఇప్పుడు అంత సింప్లిఫైడ్ తినాలనుకుంటే మీరు నా దాకా వచ్చి కూడా వేస్ట్ అవుతుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు రాగి జావ కూడా చేసుకోండి, నేను అన్నం తింటాను, కూరలు వండుకుంటాను, 3 పూటలు అదే తింటానంటే మనకు కుదరదు. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో మనం చేసే తప్పు ఇది, నార్త్ ఇండియాలో వాళ్ళు చేసే తప్పు ఓన్లీ చపాతి తినడం. మనకు అన్ని హోల్ గ్రెయిన్స్ కావాలి. సో వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ నేను ఇస్తాను, కాకపోతే ఈజీగానే ఇంకా ఈజీ చేస్తున్నాను బాగా. సో రాగి జావ వెరీ సింపుల్, ఎంత 10 minutes పడుతుంది.
10 మినిట్స్‌లో రాగి జావ తీసుకోండి. బాయిల్డ్ ఎగ్ ఎంత టైం పడుతది? సో, మీరు వెజిటేరియన్ తింటారు. దాన్ని బట్టి వెజిటబుల్స్ బాయిల్ చేసుకోండి. మీరు చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా పెద్దగా కట్ చేసుకొని కూడా బాయిల్ చేసుకోవచ్చు అట్లా. సో బేసికల్‌గా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, థైరాయిడ్ రికమెండేషన్ ఉంది, లేకపోతే పీసీఓడీ ఉంది, డయాబెటిస్ ఉంది. వీళ్ళందరికీ కూడా మీరు డైట్ రికమెండ్ చేస్తారా? అందరికీ ఇస్తాను. అందరికీ ఇస్తాను. వా ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నాయి. లేదా ప్రీ డయాబెటిక్‌లో, టైప్ 2 డయాబెటిక్‌లో ఉన్నారు. వాళ్ళకి జొన్నలు చాలా మంచిది. సో, వాళ్ళకి జొన్నల మీద ఎక్కువ ఇస్తాం. ఓపిక ఉంటే జొన్న రొట్టె చేసుకోమంటాను చేసుకోవస్తే. లేదా గట్కా ఫామ్‌లో చేసుకోమని చెప్తాను. కీనోా ఇస్తాను. వీళ్ళకి రైస్ బేస్డ్ పెట్టలేం. వీళ్ళకి హోల్ ఫుడ్స్ ఎక్కువ ఇవ్వాలి. సో, అట్లా అన్నమాట. మీకు యోగా అంటే అదొక బర్నింగ్ ఫైర్ ఉండింది కాబట్టి ఇందులోకొచ్చారు. ఆయుర్వేదంలో న్యూట్రిషన్ చేయడానికి వెనకాల రీజన్ ఏమైనా ఉందా? అసలు ఈ క్వెషన్ ప్రతిదానికి అందరూ అడుగుతున్నారు తెలుసా? అందరూ అసలు ఈరోజు యాంకర్స్ అందరికి ఈ క్వెషన్ ఉంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ క్వెషన్. థ్యాంక్ యూ. ఉంది. ఎందుకంటే ఇప్పుడు యోగాలో కూడా జనరల్ డైట్ ఇస్తాను నేను. ఇప్పుడు యోగా కోసం మీరు క్లాసెస్ కోసం వచ్చినా నేను లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో నేర్పిస్తాను కదా! ఒక జనరల్ డైట్ కూడా ఇస్తాను మీ హెల్త్ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు. ఎందుకంటే అది ఫ్రీగా ఇచ్చేస్తాను. ఎందుకంటే కంపల్సరీ కదా! ఓన్లీ యోగా చేస్తానంటే తప్పదు. సో, నేనిప్పుడు ఈ ప్రాసెస్‌లో న్యూట్రిషన్ చేశాను. నేను మోడర్న్ సైన్స్‌లో కూడా చేశాను. ఎందుకు అంటే ఇప్పుడు న్యూట్రిషన్‌లో సిట్యుయేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు మీరే చూసారు. ఎన్ని రకాల డైట్స్ ఉన్నాయి బయట. ఎన్ని రకాల అప్రోచెస్ ఇప్పుడేదో ఉన్నాయి. కొత్తగా వస్తుంది కదా! ఓమాడ్ డైట్ అని. దాని గురించి తెలుసా మీకు? తెలుసు. నోమాడ్ డైట్‌లు, ఓమాడ్ డైట్‌లు ఇలా రకరకాల డైట్‌లు ఉంటాయి గానీయండి. సో, ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఒక్కొక్కటొస్తుంది. ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కటి ఉంటది. చదువుకున్న చదువు సేమ్. కానీ అప్రోచ్ టువర్డ్స్ ఇట్ డిఫరెంట్. మళ్ళీ ఇప్పుడు నేను ఒకటి చెయ్యండి అని చెప్పడానికి ప్రూఫ్ ఉంటది. రీసెర్చ్ ఉంటది. అదే సేమ్ విషయం చెయ్యొద్దు అని చెప్పడానికి ప్రూఫ్ ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇక్కడ మెంటల్ వచ్చేసింది నాకు. ఏమవుతుంది? ఎందుకు మరి? ఇప్పుడు ఇది ఇవ్వాలా? ఇవ్వొద్దా? ఇది ఒకళ్ళు వద్దంటున్నారు, ఒకళ్ళు ఇవ్వమంటున్నారు. వీళ్ళ ప్రూఫ్‌లు వీళ్ళకున్నాయి, వీళ్ళ ప్రూఫ్‌లు వీళ్ళకున్నాయి. సో, ఇక్కడ ఏమవుతదంటే మన ఫేవరెట్. మనకు తగ్గట్టుగా మన నాలెడ్జ్‌కి ప్రకారం ఎవరు నచ్చుతున్నారో వాళ్ళ అప్రోచ్‌లు, వాళ్ళ బుక్స్ మనం ఎక్కువ చదువుతాం. రుచితా దివేకర్ గారు నాకు చాలా ఇష్టం. ఆమె ఎక్కువ అప్రోచ్ అన్నారు. సో, ఇట్లా చాలా మంది ఉంటారనమాట. ఇట్లా ఇంటర్నేషనల్, నేషనల్ అన్నీ. సో, వాళ్ళే చూసేదాన్ని. కొన్ని రీసెర్చ్‌లు చూసాక నాకు అనిపించింది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ ఒక మోడర్న్ సైన్స్‌లో ఒకటి ఏదైనా కొట్టుకుంటున్నారనుకోండి. లాస్ట్‌కి ఒక అప్రోచ్ వస్తది కదా! ఒక ఫైనల్ దిస్ ఈస్ ది ఆన్సర్. అది ఎప్పుడో ఆయుర్వేద 5000 ఇయర్స్ బ్యాక్ చెప్పుంటది. వావ్! ఎన్ని చూసినా అవే కనిపించేది. మీకు అలాంటి ఐ ఓపెనింగ్ ఫ్యాక్ట్స్ ఆయుర్వేదంలో చెప్పినవి ఏంటి? 2, 3 చెప్పండి సరదాగా. ఇప్పుడు డైజెషన్ ఉంది. ఫస్ట్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటి డైజెషన్ గురించి మాట్లాడుతున్నాం. గట్ హెల్త్ అని ఇప్పుడు లాస్ట్ 50, 60 ఇయర్స్ నుంచి అయితే అసలు ఈ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అయితే హెవీగా దీని మీద రీసెర్చ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏమంటున్నారు 96-97% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కమ్స్ ఫ్రమ్ గట్ అంటున్నారు. గట్ సరిగ్గా లేకపోతేనే సెకండ్ బ్రెయిన్ అంటున్నారు. గట్ ఈస్ సెకండ్ బ్రెయిన్, గట్ బ్రెయిన్ యాక్సిస్. మనం ఏం తింటున్నాం అదే మన ఆలోచన ఇవన్నీ మాట్లాడుతుంది. బట్ ఇదే ఆయుర్వేద 5000 సంవత్సరాల నుంచి చెప్తుంది. ఏమని? ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ డైజెషన్. మీ డైజెషన్ బాగుంటేనే మీరు బాగుంటారు. ఫర్ స్కిన్, ఫర్ హెయిర్, ఫర్ యువర్ ఆర్గన్స్, ఫర్ ఎనీథింగ్ ఇదే అంటుంది. సో, ఇట్లా రకరకాలు ఉండేటివి అనమాట. 1, 2 కాదు. అన్నీ ఇలానే ఉంటాయి. అన్నీ ఐ ఓపెనింగ్. అప్పటికే వస్తుంది. సో, ఇంక ఇట్లా కాదని చెప్పేసి ఒరిజినల్ అప్పుడు ఇంకా చూసి జాయిన్ సో, ఇప్పుడు మీరు ఇచ్చే డైట్ రికమెండేషన్స్ కూడా అన్ని కంప్లీట్‌గా ఆయుర్వేదం డైట్ రికమెండేషన్స్. ఆయుర్వేద, హెర్బల్ టీస్ తీసుకుంటాను. మోడర్న్ సైన్స్ అప్రోచెస్ కొన్ని చాలా బాగుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ ఆఫ్టర్ మీల్స్. ఇప్పుడు సేమ్ ఇది ఆయుర్వేదంలో కూడా ఉంది. మనకు తెలీదు అంతే. మనకు తెలియకపోయేసరికి అది ఏముందిలే అనిపిస్తుంది కానివ్వండి. దాన్నే మనం శత్పావలి అంటాం. శత్ 100 పావలి అంటే స్టెప్స్ అనమాట. 100 అడుగులు తిన్న వెంటనే ఏమైనా అప్పట్లోనే చెప్పేవారు. ఇప్పుడు ఎవరికైనా ఇట్లా కొంచెం మన అమ్మమ్మలకి, నానమ్మలకి వాళ్ళకి ఎవరికైనా అటు సైడ్ కొంచెం టచ్ ఉంటే వాళ్ళు బాగా చెప్తారు చూడండి. ఇది వినే ఉంటారు వాళ్ళు బాగా. ఇప్పుడు సేమ్ అదే ఆయుర్వేదంలో ఏం చెప్తాం ఇన్సులిన్ ఇష్యూస్‌కి కానివ్వండి, ప్రీ డయాబెటిక్ ఉన్నా మనం అసలు కంపల్సరీ నో మ్యాటర్ వాట్ మీరు ఎంత ఫిట్‌గా ఉన్నా తిన్నాక 10 నిమిషాలు నడవంటున్నాం. సో, ఇట్లా చాలా అప్రోచెస్ ఉంటాయి. సో, ఇవన్నీ కంబైన్ చేస్తాను. నాకిప్పుడు ఓన్లీ డైట్ నేను ఇవ్వలేను. ఓన్లీ డైట్ కోసం వాళ్ళొచ్చిన క్లాసెస్‌లో అన్నా జాయిన్ అవ్వమంటాను. లేకపోతే అట్‌లీస్ట్ నేను మన వీడియోస్ ఉంటాయి కదా! మన సుమన్ వచ్చి ఆ 10 మినిట్ వీడియో అయినా పంపేస్తాను. ఇవ్వనా చేసుకోండి, వాకింగ్ చేసుకోండి. ఎందుకంటే యోగా ఈజ్ మ్యాజికల్ వెన్ ఇట్స్ యాడెడ్ టు డైట్. సో, యోగా ఈజ్ మ్యాజికల్ వెన్ యూ యాడ్ ఆల్సో డైట్ టు ఇట్. ఎగ్జాక్ట్‌లీ. సో, యోగా నేర్పిస్తున్నారు, డైట్ రికమెండేషన్స్ ఇస్తున్నారు. డెఫినెట్‌లీ. నెక్స్ట్ ఈ ఇయర్ 2026లో ఇంక ఏంటి మీ గోల్ ఏంటి? ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? చాలా ఉన్నాయి దీప్తి. కాకపోతే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? ఇట్లా గోల్స్ పెట్టుకునేసరికి అనుకుంటాను నిన్నటి నుంచి మొన్నటిదాకా న్యూ ఇయర్ అనగానే ఇప్పుడు సడన్‌గా అమ్మో! ఈ ఇయర్ ఏవేవో చేద్దాం అనుకుంటున్నాము. అమ్మో! ఎట్లా ఇది భయమేస్తుంది అన్నట్టు సడన్‌గా ఈరోజు వచ్చేటప్పుడు కూడా అదే అంటుండే. క్లినిక్ పెట్టాలి అని ఆలోచన. ఆ క్లినిక్‌లో ఏంటంటే ఆయుర్వేద కంప్లీట్ మళ్ళీ ఆయుర్వేద మీదనే. ఎందుకంటే ఈ పెయిన్స్‌కి కానియండి అన్ని ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, అన్నీ అట్లా పెట్టాలి. మంచి ఒక ప్రోడక్ట్ తీసుకురావాలి. ఎందుకంటే స్కిన్ కేర్ అంటే జనాలకు చాలా ఇష్టం. మీరు చూసారా ఇప్పుడు ఎందుకు పర్సనల్‌గా ఇప్పుడు నాకు స్కిన్ కేర్ మీద ఇప్పుడు ఆ ప్రోడక్ట్ అంటున్నానంటే ఒకే ప్రోడక్ట్ 1, 2 ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి స్కిన్‌లో మనకి
ఓ ఫేస్ వాష్ చేసుకుంటున్నారా, ఇట్స్ నాట్ ఎనఫ్, స్క్రబ్ వాడండి, ఎక్స్ఫోలియేషన్ అవ్వాలి అని అక్కడ లాంచ్ అవుతుంది. అది కూడా సరిపోదు, డ్రై అయిందా స్కిన్, మాయిశ్చరైజర్ పెట్టుకుంటారు. అయ్యో మాయిశ్చరైజర్ కానీ సరిపోదు. అట్లాగా వన్ స్టాప్ సొల్యూషన్ ఉంటుందా? వన్ స్టాప్ సొల్యూషన్ అని కాదు. ఇప్పుడు ఎందుకు ఇదంతా వస్తుంది ఒకటి తర్వాత ఒకటి, వైటమిన్ సి, హైడ్రోక్లోనిక్ యాసిడ్, ఇక్కడ 30 years వస్తుంది, రెటినాయిడ్స్, ఇట్లా ఏ డాక్టర్ రికమెండేషన్ కూడా కాదు, ఎవరిది వాళ్ళు ఇట్లా పెట్టుకొని ఇట్లా ఒకటి తర్వాత ఒకటి వెళ్తూనే ఉన్నారా లేదా? సో ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎందుకు ఇక్కడ ఎవరు ప్రాఫిట్ అవుతున్నారు? ఇక్కడ దీనివల్ల కూడా హార్మోనల్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి విమెన్లో, క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి సరిగ్గా ప్రొడక్ట్స్ సరిగ్గా తెలియక యూస్ చేసినప్పుడు. సో అంత ఉండకుండా ఒక చిన్న జెన్యున్గా సింపుల్ ఒక ప్రోడక్ట్ ట్రై చేస్తున్నాం, కాకపోతే అది అంత ఈజీ కాదు, దానికి చాలా కష్టపడాలి. అదొకటి, క్లినిక్ ఒకటి, అంటే మనం ట్రీట్మెంట్స్ అంటే అదే మనకు మసాజింగ్ థెరపీస్, ఇవి ఈ థెరపీస్లో ఒకటి. సో కంప్లీట్ గా ఆయుర్వేదం స్ట్రీమ్ లోకి ఆయుర్వేదం వచ్చేస్తూ నాకు పర్సనలీ బాగా నచ్చింది. నచ్చుతుంది. ఆయుర్వేదం, యోగా, సో ది ఏన్షియంట్ ట్రెడిషన్ కైండ్ ఆఫ్ లివింగ్ ఇస్ యువర్ కప్ ఆఫ్ టీ అనేది మై అర్థమైంది కప్ ఆఫ్ టీ. అట్లాని పెద్ద ఇప్పుడు మీరు డైట్ లో ఉన్న వాళ్ళని చూడండి, ఏదైనా తినమంటే భయపడతారు, ఏదైనా తీసుకోమంటే భయపడతారు. అంత అవసరం లేదు. మీరు రెగ్యులర్ గా మంచి ఫుడ్ తింటాము, బయట తినాల్సి వచ్చినప్పుడు బయట తింటాం. వన్ అడ్వైస్ ఐ విల్ గివ్ టు ది ఆడియన్స్ ఇన్ ప్రాసెస్డ్ ఫుడ్ కంప్లీట్ మానేసేయండి. ఈ బిస్కెట్లు, ఈ చెత్త చెదరాలు ఇవి మానేసేయండి, కోకోకోలాలు అస్సలు ఏవి వద్దు, ఇవి కంప్లీట్ అవాయిడ్ చేయండి. మీకు తినాలనిపిస్తే ఒక బుక్ ఎక్కువ తీసుకోండి హ్యాపీగా, ఎప్పుడో ఒకసారి, ఏం కాదు. ఇప్పుడు పండుగలు వస్తున్నాయి, అప్పాలు చేసుకుంటే ఇవన్నీ చేసుకుంటాం, అప్పుడు తినండి, ఏం కాదు. దానికి తగ్గట్టే వాకింగ్ వెళ్ళండి, యోగాలు చేసుకుని వెరీ హ్యాపీ. సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు వద్దంటారు. సమోసాలు కూడా ఎప్పుడో ఒకసారి ఏం కాదు, పిజ్జా బర్గర్లు కూడా ఎప్పుడో ఒకసారి అయితే ఏం కాదు. ఆ ప్రాసెస్డ్ ఫుడ్ మీద రోజు అయితే డిపెండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఇప్పుడు బర్గర్స్ అంటే, పిజ్జాస్ అంటే, ఈ మెక్డానల్డ్స్, ఈ పిజ్జా హట్లు అల్ట్రా ప్రాసెస్డ్. ఇవి కాకుండా మీరు నార్మల్ మంచి కెఫేస్కి వెళ్ళేసి కొంచెం తింటే అది మళ్ళీ నార్మల్. ప్రాసెస్డ్ పెద్దగా ప్రాసెస్ జరగదు. బిస్కెట్లు, చాక్లెట్లు, కోకోకోలాలు, పెప్సీలు, ఈ మనం పేర్లు బ్రాండ్స్ పేర్లు, కార్న్ఫ్లేక్స్లు, ఇవన్నీ తింటా ఉంటారు చూసారా, ఇవి మాత్రం అస్సలు. సో ఫైనల్ గా అండి, ఇవాళ మన వీడియో క్లోజ్ చేసేటప్పుడు కంక్లూజన్ కి ఫైనల్ క్వశ్చన్, మీ బ్యూటీ సీక్రెట్ ఏంటైతే ఇప్పుడు? యోగా. యోగా. యోగా ఫుడ్ కంటే ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ యోగా. సో ఫేస్ గ్లో అవ్వాలంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యోగా. బ్యూటిఫుల్ గా కనిపించాలి అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యోగా. హార్ట్ మైండ్ కోఆర్డినేషన్ జరగాలంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యోగా. హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటూ లైఫ్లో ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ అయినా చాలా స్ట్రెంగ్త్తో ఫేస్ చేయాలి అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యోగా. దాని తర్వాత యోగా విల్ డూ మ్యాజిక్ ప్రాపర్గా ఫుడ్ తింటే. ఆ ప్రాపర్గా ఫుడ్ ఎలా తినాలో ఇదిగో ఏది అడిగినా మనకి వన్ స్టాప్ సొల్యూషన్. మీరు ఆ ప్రోడక్ట్ ఎప్పుడు లాంచ్ చేస్తారో తెలియదు కానీ యోగా దగ్గర నుంచి ఫుడ్ దాకా అన్ని మాకు వన్ స్టాప్ సొల్యూషన్ సాహితి అన్నమాట. గ్లాడ్ దట్ వీ హావ్ గాట్ కనెక్టెడ్ సాహితి. మోర్ పవర్ టు యూ. ఇష్ట ప్రాప్తి, అనిష్ట నివృత్తి. గుడ్ లక్ టు యూ. బాబా ఈ రోజు వచ్చే డైలాగ్స్ ఇట్లా రాసుకొని వస్తాను నేను కూడా నెక్స్ట్. అసలు ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్. మీరు చెప్పలేదు మీ బ్యూటీ సీక్రెట్ ఏంటో. నేను యోగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. 2 months నుంచే చేస్తున్నాను. ఇంప్రెస్ చేయడానికి ఫస్ట్ రాగానే అసలు యోగా చేస్తాను. వెరీ ఇంప్రెస్డ్, వెరీ హ్యాపీ. ఓ థ్యాంక్ యూ, యోగా చేస్తున్నారు. నాకు జీవితంలో ఏదో ఒకసారి అట్లీస్ట్ బై ద టైం నెక్స్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు అలా స్ప్లిట్ అలా చేయాలని ఉంది. లెట్ మీ సీ హౌ ఫార్ ఐ కెన్ టేక్ ఇట్. 100% you can. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వి హావ్ గాట్ కనెక్టెడ్. థ్యాంక్ యూ.